ఈ మంచి సమయాన్ని మనందరి బ్రతుకులోకి ఇలా దయచేసినటువంటి మనల్ని కన్న తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంతోషం, ప్రపంచమంతా కూడా సంతోషపడుతుంది, మనం కూడా సంతోషపడడంలో తప్పేం లేదు, సంతోషపడాలి కూడా. సో అది ఎలా సంతోషపడాలి, ఎప్పుడు సంతోషపడాలి అనే విషయం తెలియకుండా సంతోషపడకూడదు, తెలుసుకొని సంతోషిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదనైనా. అందుకనే ఈ టైటిల్ని మేము ముందుకు తీసుకొచ్చాం కూడా. ఏదైనా పాఠం పేరేంటమ్మా? మాకు తెలిసిన క్రిస్మస్ మీకు తెలుసా అంటే మాకు వేరు మీకు వేరా? అది మాకు వేరు మీకు వేరు అని అంటే అది ఎలా వేరో, అది ఎలా మీకు తెలిసిందో వాళ్ళకి ఎందుకు తెలియలేదో, లేదా వాళ్ళకి తెలియంది మీకు మాత్రం ఎట్ట తెలిసిందో కదా, వాటిని ఆధారాలతో సహా మనం నేర్చుకొని వెళ్తాం. రైట్, ఈరోజు క్రిస్మస్ అని చాలా ఆనందంగా ప్రపంచమంతా ఉంది, మంచిది. కాకపోతే ఏంటి క్రిస్మస్ అంటే? ఆ క్రిస్మస్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు? కొంతమంది తెలుసుకొని చేస్తున్నారు, కొంతమంది తెలియకే చేస్తున్నారు, కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు. పైన మీకు అర్థమైందేనా? కొంతమంది ఏమో తెలియకుండా చేస్తున్నారు, అది ఎందుకు కూడా తెలియకుండా చేస్తున్నారు ఒక వగైరా. ఇంకొక వగైరా తెలుసుకొని చేస్తున్నారు, ఇంకొక వగైరా తెలిసి తెలుసుకోకుండా వారికి వచ్చినట్టు చేస్తున్నారు. ఇందులో ఏది వాస్తవత అన్న సత్యాన్ని బైబిల్ నుండి చూద్దాం. ఒక్క మొక్క కూడా సొంత మాటలు ఉండకూడదు, సొంతవి ఉండకూడదు కదనైనా. దీనికి సంబంధించి ఏం రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. నైనా క్రిస్మస్ అన్నటువంటి పదము బైబిల్ అయితే లేదు. నేను మీరు వెతికి తల్ల కింద పెట్టి కాళ్ళు పైకి లేపిన ఆ పదాన్ని అయితే మీరు చూపించలేరు. కాకపోతే అర్థాన్ని చూపించగలం. ఓకేనైనా. పండితులు, బైబిల్ పండితుల అభిప్రాయాలతో కాలానుగుణమైనటువంటి చరిత్రలో వీటిని ప్రవేశపెట్టారు. దాదాపు ఇది క్రీస్తు శకము 300 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది కనుక బైబిల్లో లేదు అది. సో వీటిని ప్రారంభించిన విధానాన్ని మీకు నూరి పోసేసాను మొదట్లో ఆరంభంలో. సో అంత సమయం ఇప్పుడు లేదు నాకు, మీకు మిమ్మల్ని తొందరగా పంపించాలి కాబట్టి ముఖ్యమైనటువంటి సందర్భాన్ని చెప్పి మీకు పంపిస్తాము. ఆల్రెడీ మేము చెప్పిన పాటలన్నీ మీ బ్రెయిన్లో ఉంది కాబట్టి ఇది జ్ఞాపకం తెలుసుకొని మీకేం తెలుసు వాళ్ళకేం తెలియదు క్రిస్మస్ సంగతి అన్న విషయాన్ని దయతో నేర్చుకుని వెళ్దాం. సో ఇందులో మనం చూస్తే 300 సంవత్సరాల తర్వాత వచ్చింది, 600 సంవత్సరాల తర్వాత ఇంకొకటి వచ్చింది, 900 సంవత్సరాల తర్వాత ఇంకొకటి వచ్చింది. చూసారా? ఇలాగూ ఒక్కొక్కటిగా మొదటి శతాబ్దం నుంచి లేనిది. అంటే మొదటి శతాబ్దం అంటేనైనా 100 ఏండ్లు అయితే ఒక శతాబ్దము, 200 ఏండ్లు అయితే రెండవ శతాబ్దము, 300 ఏండ్లు. ఏంది 200 300? ఏంది మొదటి శతాబ్దం రెండవ శతాబ్దము అని అంటే అదిగానైనా క్రీస్తు పుట్టి పెరిగి అద్భుత మహత్కార్యాలు చేసి ఏమైనా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అద్భుతమైన అపోస్తలులకు ఆజ్ఞాపించవలసిన వాళ్ళకి ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఓకేనైనా ఆయన పరలోకానికి ఆరోహణమైతూ శిష్యులకు 10వ రోజు పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అని చెప్పి యేసుప్రభు వారు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆ తర్వాత ఆజ్ఞాపించిన మేర యేసు పరలోకానికి వెళ్ళిన 10వ రోజు పరిశుద్ధాత్ముడు రావడము, పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకు ఆ మేడగది మీద వచ్చి వాళ్ళ మీద వ్రాలగా వారు శక్తి నొందిన వారై ప్రవచనాలు వాటి నెరవేర్పుకు సంబంధించిన బోధను బోధించి 3000 మందికి బాప్తిసం ఇచ్చి సంఘాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత యెరూషలేము, వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం యోదయ, సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకు వారు సువార్తను ప్రకటించారు. బాగా బలం ఉంది, శక్తి ఉంది. స్థానిక సంఘాల ద్వారా ప్రపంచం యావత్తు ఆ రోజే మొదటి శతాబ్దం దాని పేరు. అప్పటికే వాక్యాన్ని అంతా ప్రకటించారు. ఇక వయసు అయిపోతున్నటువంటి ఆ కాలమందు వారికి పరిశుద్ధాత్మ అధికమైనటువంటి దిగాత్మ శక్తితో లేఖనాలను రాసేసి లేఖనాలను అప్పగించి అర్థమైందా, వాళ్ళు కూడా ఏమైపోయారైనా చనిపోయారు. ఆ లేఖనాలు చేతికి వచ్చేంత, మనుషులందరి చేతికి వచ్చేంత వరకు చూసారా, యేసు పుట్టిన దగ్గర నుంచి బైబిల్ చేతికి వచ్చేంత వరకు పట్టిన కాలాన్నే 100 ఏండ్లు. ఎన్ని ఏండ్లు పట్టింది అయినా? 100 ఏండ్లు పట్టింది. దానిని మొదటి శతాబ్దం అన్నటువంటి ఒక అపూర్వమైన ఆణిముత్యాలతో పెద్దోళ్ళు రాశారు. దాని పేరు మొదటి శతాబ్దము. ఆ మొదటి శతాబ్దంలో గుర్తుందైనా యేసు పుట్టిన దగ్గర నుంచి
అపోస్తుల బైబిల్ను రాసి చేతిలోకి ఇచ్చిపోయేంత వరకు పట్టిన కాలం ఎంత? అయ్యా గట్టిగా ఎంతమంది? ఎంతకాలము? 100 ఏండ్లు, ఒక శతాబ్దము. దానిని ఏమంటారైనా మొదటి శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పట్టిందన్నమాట యేసు పుట్టిన దగ్గర నుంచి మన చేతికి బైబిల్ వచ్చేంత వరకు పట్టిన కాలం. ఆ మధ్యలో జరిగిన పనులన్నింటిని చెప్తే దాన్ని మొదటి శతాబ్దము. వారు ఏమేమి చేశారో అదే రాశారు, వారు ఏమేమి రాశారో అదే చేశారు. ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్న లేదా రాబోయే 30, 40, 50, 100 వేల సంవత్సరాలు వచ్చినా వారందరూ పాటించవలసిన విషయము ఆ మొదటి శతాబ్దములో ఏదైతే వారు చేశారో, ఏదైతే వారు కలిగి ఉన్నారో, ఏదైతే వారు అప్పగించారో అదే ఎప్పటికీ చేయాలి. దాన్ని విడిచి చేసినారంటే దాని పేరు అబద్ధ బోధ. దాన్ని విడిచి ఏదైనా వాళ్ళు చేయింది మనం చేస్తేనే అబద్ధ బోధ. సో మన అబద్ధ బోధకు వెళ్ళకూడదు, సత్యమైన బోధనే మనం కలిగి ఉండాలి అన్నది మీకు ఆరంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. వెరీ గుడ్. ఇందులో మీరు చూడగలిగితే యేసు పుట్టలేదా అంటే అమ్మ పుట్టలేదని ఎవరు చెప్తానండి? 100% ఆయన ఏం చేశాడు? పుట్టాడు. సో పుట్టిన దానికే ఆనాడు బైబిల్ పండితులు ఏం పెట్టారంటే ఒక పేరు పెట్టారు, క్రిస్మస్ అని. అంటే విడదీసి 2 భాగాల యొక్క కలయిక అది. ఆ రాసిన పదానికి అర్థం చెప్తున్నాను. క్రిస్మస్ అంటేనా క్రైస్ట్ మాస్ అని దానికి అసలు అర్థము. ఇంగ్లీష్లో 2 భాగాలుగా చేశారు. క్రైస్ట్ అంటే క్రీస్తు, అంటే పరిపూర్ణంగా చెప్పాలంటే యేసు క్రీస్తు అని అర్థం క్రైస్ట్ అంటే. మాస్ అని అంటే ఆరాధించడము. 2 కలిపి చదవండి, అదేనైనా దాని పేరు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము, మొత్తములో ఆరాధించడము. సో ఏం ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విషయాలన్నింటినీ ఈరోజు మరిచి చేస్తూ ఉన్నారు. సో మాకు తెలిసిన క్రిస్మస్ ఏదో చెప్తున్నాము, దయచేసి వినండి. మీరు కూడా ఇలా చేస్తున్నారంటే గుడ్, మీరు కూడా మొదటి శతాబ్దాన్ని ఫాలో అవుతున్నారు, సెల్యూట్ చేస్తాం. ఒకవేళ దీన్ని వదిలి చేస్తూ ఉన్నారని అంటే దండం పెడుతున్నాం, మారండి, మార్చుకోండి. నువ్వేంద్ర మాకు చెప్పేది, ఏం మాకంటే ముందు పుట్టావా అని అంటావేమో. ఓకే, అలా గర్వించడానికి నీకు స్వాతంత్రం ఇవ్వబడింది. ఏనా అలా గర్వించి నువ్వు త్రోసివేసుకునేదానికి కూడా నీకు స్వాతంత్రం ఉంది. వెరీ గుడ్, నువ్వు కొనసాగు. ఇది సత్యము అని అనిపిస్తే మాత్రము వెరీ గుడ్, స్వీకరించు, మార్పు పొందు, తీర్చిదిద్దుకో. మరొక సంవత్సరం నీకు ఆదాయంగా ఇచ్చింది బహుశా. నువ్వు క్రిస్మస్ను గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఆ క్రీస్తుని పంపిన తండ్రిని మీరు పరిపూర్ణంగా ఆరాధిస్తారన్నదే ఈ పాఠంలో ముఖ్య ఉద్దేశం. సో నాకు ఇవ్వని సమయంలో అతి షార్ట్గా చాలా దిక్కులకు వెళ్ళాలి కాబట్టి మనము చెప్పుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. సో క్రిస్మస్ అంటే అర్థం చెప్పేశాను మరొకసారి. క్రిస్మస్ అంటేనైనా క్రైస్ట్ మాస్, క్రీస్తు యేసు క్రీస్తు. మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించేది. సో ఈ క్రీస్తును ఆరాధించేది ఎప్పుడు? క్రిస్మస్ రోజేనా? ఒకసారి అది చెప్పండి. అయినా ఆరాధించు అని అన్నప్పుడు ఎప్పుడు ఆరాధించాలి? క్రిస్మస్ రోజే అనుకుందాం. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒక్కసారి. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఆరాధిద్దామా? అసలు కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు. ఆరాధించమని చెప్పినటువంటి ఆ దేవుడు ఎప్పుడు ఆరాధించు, ఎలా ఆరాధించు, ఎన్ని భాగాలుగా ఆరాధించు అనే విషయాలని చెప్పుండడా? అది నువ్వు చూసుకోవట్లేదు, అందుకే నీకు ఇది తెలియలేదు అని అంటున్నాను. తెలియబడిన ఆరాధన ఉంది, తెలియబడని ఆరాధన ఉంది. క్రిస్మస్కి సంబంధించి ఆరాధనలో తెలియబడని నేటి క్రీస్తు ఆరాధన చేస్తూ ఉన్నారు క్రిస్మస్ పేరిట. ఇదిగో తెలిసిన ఆరాధన చేయండి. అది సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు నువ్వు క్రిస్మసే చేయాలి. ప్రతి వారము నువ్వు క్రిస్మసే చేయాలి. ప్రతి నెల, ప్రతి రోజు కూడా నువ్వు క్రిస్మస్ చేయాలి. నువ్వు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించేది ఒక సంవత్సరానికి ఒక్కసారి ఇలా చేసేస్తూ ఉంటే నా సోదరి ఒక్క నుంచి గుద్ది చెప్తున్న బల్లని మీరు తెలియని క్రిస్మస్ చేస్తున్నారు. అందుకే తెలిసిన క్రిస్మస్ చేసుకోండి. అపోస్తులు చేసిన క్రిస్మస్ చేయండి. అపోస్తులు క్రిస్మస్ అని పేరు పెట్టి చేయలేదు, కానీ క్రిస్మస్కు సంబంధించిన ఆ పదానికి ఆనవాళ్ళన్నిటినీ వారు రుజువుతో సహా చేసిపోయారు. అది మీరు చేయండి. మిమ్మల్ని ఎవరు వద్దంటారో చెప్పండి, మిమ్మల్ని ఎవరు కాదంటారో చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, చేయండి. కాకపోతే అదిగో తెలిసినటువంటి క్రిస్మస్ చేయండి. అది దేవాది దేవునికి తెలియాలి.
మన ప్రభుని యేసుక్రీస్తు వారికి తెలియాలి, అయినా పరిశుద్ధాత్మ ద్వారా తెలిసి ఉండాలి, అపోస్తలులకు తెలిసి ఉండాలి, మొదటి శతాబ్దపు సంఘానికి తెలిసి ఉండాలి. కానీ 21వ శతాబ్దపు వారు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ అందులో చేస్తున్న క్రిస్మస్కి సమానంగా ఉందా? వారు చేసింది మీరు చేసింది కరెక్ట్గా ఉందనంటే వెరీ గుడ్, చేయండి. ఒకవేళ అది తారుమారుగా ఉంటే దయ ఉంచి మారండి. ఇది మాకు తెలుసు అని చెప్పడానికి మేము ఈ టైటిల్ పెట్టలేదు, మీరు తెలుసుకోండి అని చెప్పడానికి కోసమే పెడుతున్నాము. మేము గర్వంతో మీకు తెలియదని మేము అనటం లేదు. ఇదిగో ఇప్పుడు సమయం వచ్చినా మీరు తెలుసుకున్నారంటే మాకంతే చాలు. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఈ టైటిల్ పెట్టలేదు. దీన్ని స్వీకరిస్తారు, మనసుగా వింటారు అని. అరే వాడికి తెలిసింది ఏందో మాకెందుకు తెలియదు ఇది అని ఒక రోషంతో నువ్వు వింటావని మేము ఆ టైటిల్ పెట్టాము తప్ప మిమ్మల్ని హింసపరచడానికో లేదా హింసపరిచి మాట్లాడడానికి అయితే కాదు. సో క్రిస్మస్ నువ్వు చేయాలి, నేను చేయాలి. కానీ నువ్వు చేస్తుంది ఎప్పుడు, నేను చేస్తుంది ఎప్పుడు? ఇందులో నీకు తెలిసింది ఏంటి, నాకు తెలిసింది ఏంటి? ఎన్నది పరీక్ష మూలంగా, అంటే పరిశోధనతో మీరు తెలుసుకొని మీరు కూడా దీన్ని ఆరాధించి చేయండి. క్రీస్తుని ఆరాధించండి, తండ్రిని ఆరాధించండి, తప్పేమి లేదు. పరిశుద్ధాత్మతో కలిసి చేసే ఈ గొప్ప కార్యక్రమాలని ఒక్కసారి వ్రాయబడిన విధంగా ఉన్నాయా అర్థాలు, వాటిని నేను మీ ముందుకి అది తీసుకొని వచ్చాను. దానినా అందుకే క్రిస్మస్ అంటే ఆ పదాన్ని కూడా అర్థం చెప్పాను. అందులో ఇప్పుడు ఆ క్రిస్మస్కి సంబంధించి మీరు క్రిస్మస్ అంటే పదాన్ని మాత్రం వెతుక్కోబాకండి, ఆ భావానికి సంబంధించి అపోస్తలులు చేశారా లేదా చూద్దామా. మొదటి శతాబ్దపు క్రైస్తవంలో ఉన్నటువంటి వారు చేశారా లేదా చూద్దామా. మొదటి ఏనైనా క్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిసర వాతావరణ భౌగోళికంగా ఆ రోజు ఉన్నటువంటి వారందరూ ఈ పనిని ఎలా చేసి చూపించారో బైబిల్లోనే ఉంది. ఒక క్రిస్మస్ అన్నటువంటి ఆయన పదము బైబిల్లో కనబడకపోయేలోపు కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ చక్కగా ఆ పాటనైతే విందాం ప్రియులారా. ఇలా తెలియకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. సరే వాడి సంగతి వాడిని వదిలి, మన క్రైస్తవులు తెలియకుండా చేయబడడం వల్ల ఇట్లాంటి వాటితో మనం తినేది, ఇట్లాంటి వాటితో మనం నిందించుకుంటున్నది. మనం ప్రాపర్గా తెలుసుకుందాము, ప్రాపర్గా ఈ విషయాన్ని మన బిడ్డలకు మనం చెప్పుకుందాం ప్రియమైన వాళ్ళారా. చూడు, ఈ క్రిస్మస్కి సంబంధించి అద్భుతమైన మాటలు. అది పదం అయితే కనబడదు, భావం అయితే ఉండదా. సో అందులో చెప్పినబడిన ప్రకారము క్రీస్తును, అదిగో ఒకసారి ఆ పదాల్లో ఉన్నటువంటి ఆ రోజు వారు క్రీస్తును పరిచయం చేస్తూ వారు అదే క్రిస్మస్ అన్నటువంటి సందర్భాలను చూపించిన విధానాలని చదవబడినటువంటి రెండు పుస్తకాల్లో ఉన్న సందర్భాలను చదివించాను నేను సోదరులతో. అద్భుతమైనటువంటి సందర్భాలు. ముందు మీకు ఏ సందర్భం కావాలో ఒక్కసారి ఆ సందర్భాన్ని చదువుదాం నాయనా. ఒక్కసారి మత్తయి సువార్త. ఇక్కడ నీకు తెలిసినది మాకు తెలిసింది, మీకేం తెలుసో మాకేం తెలుసో, మాకు తెలిసింది నీకు తెలుసా లేదా, ఈ విధిన తర్వాత మీకు అర్థమైపోద్ది. ఒకసారి ఆ వాక్య భాగమును చదువుదాము. చదివిన తర్వాత మీకేం తెలుసో మాకేం తెలుసో చెప్తామయ్యా. అప్పుడు చదువునా. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మొత్తం 11 వచనం వరకు ఇప్పుడు చదవద్దు, మితంగా కొన్ని మాటలు చదువు. 2వ వచనం వరకు చదువు బ్రదర్. మొదటి 2 వచనాలు చదువు. రాజైన హేరోదు దినమందు యూదా దేశపు బెత్లెహేములో పుట్టినా లేదా నేను ఇక్కడ, మరి పుట్టలేదంటారు, పుట్టలేదని మీరు ఎట్లా చెప్తారు? ఓకేనా, మళ్ళీ మాట్లాడినైనా మళ్ళీ చదువు బ్రదర్. ఇదిగో ఆధారం, రాజు అయిన ఏ రోజు ఉన్నాడో లేదా చరిత్ర చెప్పాలి నైనా. మేము సొంతంగా ఈ గ్రంథాన్ని రాసుకోలేదు కదా. రాజు అయిన హేరోదు దినములలో దేశం పేరు, రాజుల పేర్లు, ప్రకృతి సంబంధమైనటువంటి ఆధారాలు కలిగిన పర్వతాల పేర్లు, పట్టణాల పేర్లు, సముద్రపు పేర్లు, ఇంతకంటే సైన్స్ ఆధారాలు ఏమి చూపించాలి నా సోదరా? ఇంకేమన్నాడు ఆయన, చూడు బాబు, యేసు పుట్టిన పిమ్మట అంటే దానికి డేట్ ఉండకుండా ఉంటుందా? చెప్పండి బ్రదర్. పుట్టాడు అన్నప్పుడు నీ పనికి మాలే నీ పుట్టికే ఒక డేట్ ఉన్నప్పుడు ఈ లోకరక్షకుడు పుడితే డేట్ ఏదైనా గుర్తు లేకుండా ఉంటుందా? ఇందిరాగాంధీ అమ్మ నేను ఇంత బుడ్డోని, ఆమె చనిపోయినప్పుడు నేను బుడ్డోని. అప్పుడు తెలుసు ఇందిరాగాంధీ అమ్మ ప్రధానమంత్రి, ఆమె చనిపోయిందంట, ఆమెను బాడీ గార్డులో కాల్ చేశారని చెప్పి ఒక నెల మారుమోగిపోయింది. చాలామంది కూడా చచ్చిపోయారు. ఆమె జననం డేటు ఉంది, ఆమె మరణం డేటు ఉంది. ఎందుకంటే ఒక ప్రముఖమైనటువంటి ప్రధాని, దేశపు ప్రధాని పుడితే ఆమె పేరు ఇప్పటికీ ఏ స్కూల్లో వెళ్ళినా లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళినా అందులో చరిత్రతో పూర్తిగా ఉంది.
ఎంతమంది ప్రధానులు వచ్చారు, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వారు ఫోటోలు, వారు జనన మరణ డేట్లన్నీ కూడా ప్రతి ఆఫీసులో ఉంది. కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి, మండల ఆఫీసులలో ఉన్నాయి. లోక రక్షకుడు పుడితే మండల ఆఫీసులో ఉండకపోతే పోతే మా ప్రతి ఇళ్లల్లో ఉందిరా నాయన. ఇంకా చెప్పనా, ప్రతి గుండెల్లో ఉన్నది ఏమై ఉంది బ్రదర్, వ్రాయబడి ఉంది అనే డేటు. కాకపోతే గ్రంథములు ఎందుకు రాయలేదో మేము ఆధారాలు చూపిస్తాం, ఎందుకు రాయబడలేదో డేటును కూడా. ఇదిగో పుట్టింది వాస్తవము. ఏ దేశంలో పుట్టాడో, ఏ గ్రామంలో పుట్టాడో, ఏనైనా ఎప్పుడు పుట్టాడన్న విషయాన్ని కూడా పూర్తిగా రాయబడింది. ఒక డేట్ తప్పు చూడండి. మళ్ళీ చదువు బ్రదర్ ప్లీజ్. ఓకే, పుట్టిన పిమ్మట సార్ బ్రదర్, ఆ పుట్టిన దాని దగ్గర ఏమని చదువు, ఆ పదం దగ్గర ఏమి చదువు, నా పాట అనుకూలంగా అని చదువు. ఓకేనైనా లేదు కానీ ఇప్పుడు దాని అర్థం అదే కదా. ఇప్పుడు చదువు. సరే, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము భౌగోళిక చరిత్ర ప్రకారము చూశాము. ఆయన వ్రాయబడిన వాడు అల్లా తప్ప మనిషి కాదు అతను. ఆయన పుట్టక మునిపే వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన గూర్చిన ప్రవచనం ఉంది. సృష్టి ఆరంభములోనే ఆయన గూర్చిన ప్రవచనం ఉంది. ఆయన వ్రాయబడిన వాడు, చెప్పబడిన ప్రకారం, వ్రాయబడిన ప్రకారమే ఎక్కడ పుట్టాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ చనిపోవాలో రాసి కొని పుట్టినవాడు ఆయన. పుట్టింది వాస్తవం అన్నప్పుడు చూసారా, పుట్టడానికి కావాల్సిన ప్రవచనాలు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళు అది ఆధారాలు లేకున్నట్టుంటుంది బాబు. దట్ వెరీ గుడ్, ఆధారంతో పుట్టాడు. కానీ ఇక్కడ ఏంటి క్రిస్మస్ అంటే, క్రీస్తు పుట్టాక ఇప్పుడు ఏదో వీళ్ళు అర్థం చెప్తున్నారు, క్రిస్మస్కున్న పరమార్థాన్ని చెప్తున్నారు వీళ్ళు. కానీ మీకు ఇది తెలుసు ఏదో చూడాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి ఏదో చేశారు. క్రిస్మస్ అనే పదానికి నేను అర్థం చెప్పాను, ఆ పదానికి అర్థం ఇక్కడ ఉందా లేదో చూడండి. సరే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారు, మీకేం తెలుసో చెప్పు మాకు. ఈరోజు క్రిస్మస్ చేస్తున్న మీకు ఇదిగో మేము అడుగుతున్నటువంటి ఈ సున్నితమైన ప్రేమపూర్వకమైన ప్రశ్న, ఇందులో మీకు తెలిసిన క్రిస్మస్ ఏంటి? ఈ రెండు పుస్తకాలలో, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను రాయబడినటువంటి ఈ రెండు పుస్తకాల్లో ఉన్నటువంటి సారాన్ని బట్టి మీ క్రిస్మస్ అంటే మీకేం తెలుసు? మాకేం తెలుసు మేము చెప్తాము. మీకేం తెలుసు? ఇప్పుడు ఉన్నటువంటి లోకానికి ఏం తెలుసు అని అంటే, ఇదిగో తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారన్నాను, తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉన్నారన్నాను. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకి క్రిస్మస్ అంటే వాళ్ళ దృష్టి ఏందో ఒకసారి చూసేద్దాం. తర్వాత మాకు తెలిసిన క్రిస్మస్ ఏదో ఇదిగో లేఖనాధారంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడడానికి లేఖనాధారాలు లేవు, ఒకవేళ ఉంటే చూపి మేము కూడా తెలుసుకొని మారుతాము. ఎవరైనా మాకు కూడా తెలుసు క్రిస్మస్ అంటే అనంటే, మీరు నేడు చేస్తున్నటువంటి ఆ క్రిస్మస్లకు ఆధారాలు, ఇది క్రిస్మస్ అంటే చేయాల్సింది అని ఒక ఆనవాళ్ళని మీరు కూడా చూపగలిగితే వెరీ గుడ్, అది మాకు తెలియకపోతే మేము మారుతాము. ఒకవేళ అది కాదండి, మీరు చేస్తున్నది కాదు, ఇప్పుడు మేము చెప్పేది ఇందులో ఉండేది మేము చెప్తున్నాము, ఇలా చేయండి అంటే మీరు మారాలి. ఏనైనా మాకు తెలియంది ఉంటే మీరు చెప్పండి, మేము మారుతామా? మీకు తెలియంది మేముంటే మేము చెప్తున్నామో మీరేం చేయండి, మారండి. ఇది మార్చుకోవడానికి మాత్రమే ఈ అవకాశం మనకి. అందులో చెప్పనటువంటి ఈ మాటలో నేడు క్రిస్మస్ అన్నటువంటి ఆ పదానికి ఇక్కడ అర్థం చూపిస్తుంది గ్రంథము. బ్రదర్, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు పుట్టాడు అన్న వార్త తెలియగానే, అంటే యేసు బర్త్డే తెలుసుకున్న తర్వాత వారు ఏం చేశారంట బ్రదర్, అదట మ్యాటరు. అంటే దానికి అర్థం ఏంటి బాబు అని అర్థమయ్యా. ఇదిగో క్రిస్మస్ అన్నటువంటి ఈ పదానికి ఉన్న పరమార్థము, నేను ఏ పండితులైన దీన్ని ప్రవేశపెట్టారు, వారు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదే. క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన అన్నాడు. అదిగో క్రీస్తు పుట్టాడన్న వార్తను మేము విన్న వెంటనే మేము వచ్చి ఏం చేసామంటుంది గ్రంథం కూడా, ఆరాధించారు. ఇది మాకు తెలిసిన ఆరాధన. మాకు తెలిసినటువంటి
క్రిస్మస్ అంటేనే ఆరాధన అదిగో చెప్తున్నాడు. ఆరాధన అని మేం చేయలేదు, పుట్టిన రోజునే వచ్చి పుట్టినటువంటి విషయం తెలుసుకోగానే వచ్చిన వారందరూ యేసు పుట్టాడంటేనే ఆరాధించాలన్న విషయాన్ని భావరూపకంగా ఇక్కడ చెప్పబడుతున్నారు. కానీ నేడు మీకేం తెలుసు? మీరు చేస్తున్న పని ఏందో చూద్దాం. మేము కూడా ఆరాధనకి వెళ్తున్నారు కదా అని అంటారేమో. వెళ్తున్నారు. మీరు ఏమేమి చేస్తున్నారు? ఈ వాక్యాధారంలో ఏదైనా ఉందో చూద్దాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తును పూజించుట, ఆరాధించుట, సేవించుట. ఓకే, వెరీ గుడ్. అది మీరు ఎలా చేస్తున్నారు? ఏమేమి చేస్తున్నారు? క్రిస్మస్ అంటేనే జనానికి గుర్తొచ్చింది ఏది బ్రదర్? ఇప్పుడు నేడు ఆరాధిస్తారు కూడా, మేము కూడా ఆరాధిస్తాము. వెరీ గుడ్, ఆరాధించడానికి వచ్చారు. మీరు అందరూ కూడా ఆరాధనకి వచ్చారు. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్లో మైకులు పగిలిపోతుంటుంది, అందరూ చేస్తూ ఉంటారు కదా. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి లోకం చేస్తున్నది చూద్దాం. మేము చేసేది ఏదో చూపిస్తున్నాము ఇప్పుడు వాక్యంలో. ఇక్కడ ఈరోజు ఏం చేస్తున్నారంటే, నేను సాధారణంగా ఇప్పటికి నిన్నటి నుంచి చూస్తుంటారు, క్రిస్మస్ చేస్తున్నటువంటి ఆ చర్చ్ బిల్డింగ్స్లో కొన్ని ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం చేసి ఉంటారు మీరు చూసి వచ్చి ఉంటారు కదా. నెంబర్ 1 ఏందేనా, డైరెక్ట్గా ఒకటే ఇచ్చేసారు. సరే, కేక్ కట్ చేసినారు. ఇంకొక ఆయన అంటున్నాడు డెకరేషన్ చేశారట చర్చ్ బిల్డింగ్ని. ఇంకేం చెప్తారు? క్రిస్మస్ ట్రీ పెట్టారట. వెరీ గుడ్, క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. స్టార్ పెట్టారు. అది మర్చిపోకూడదు, స్టార్ పెట్టారు. అమ్మా, డ్రాన్స్ చేస్తున్నారే బాబు. చూసారు నన్ను ఎంత బాగా తెలిసిందో వీళ్ళకి క్రిస్మస్. నేను రాసేసి పెట్టుకోవాలి దయచేసి. చూసాను ఎంత బాగుందో. వీళ్ళు ఇప్పుడు నేడు క్రిస్మస్ చేస్తున్నటువంటి నా సోదర సోదరీలు ఈరోజు ప్రపంచ యావత్తుగా చేస్తున్న క్రిస్మస్లో వీటిని దయ ఉంచి గుర్తుపెట్టండి. ఇదిగో నేను చెప్పకపోతే మీరే చెప్పేస్తున్నారు, వీటిని చూసి వచ్చారు కాబట్టి. నెంబర్ 1 మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. ఏం చేశారు నాయన? ఫస్ట్ కేక్ అన్నారు, కేక్ కట్ చేస్తున్నారు. చెప్పిందే చెప్పండి. అయినా డెకరేషన్ చేశారు, చర్చ్ బిల్డింగ్ని డెకరేటివ్ సున్నం కొట్టి, పెయింట్ కొట్టి, బాగా లైట్లతో అలంకరించేసి ఉన్నారు. నెక్స్ట్ స్టార్ కట్టారు. తర్వాత క్రిస్మస్ ట్రీ పెట్టారు. తాతను చెప్పలేదు మీరు. తాత క్రిస్మస్ అందరికి క్రిస్మస్ తాత అంటే సరే, పెద్దోళ్ళకి వేసినారు, క్రిస్మస్ తాతలాగా ఉన్నాడు అని అంటే బాగుంటుంది. కానీ చిన్న బుడ్డ పిల్లోడికి కూడా ఆర్డర్ వేసేది దాన్ని క్రిస్మస్ తాత అంటున్నారే. తాత అంటే అర్థమేనేనా? కానీ బుడ్డోడికి కూడా వేసేసి నువ్వు తాత అంటున్నావు. ఇది మీకు తెలిసిందని కూడా నేను మీకు ఎంత తెలియలేదు చూడు. నెక్స్ట్ బాబు ఇంకేం చేస్తారు? ఇదిగో మీరు చెప్తాను. డ్రాన్స్ వేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా శిక్షణ. ఈ నెలంతా సండే స్కూల్ టీచర్ అదిరిపోయింది. మా సండే స్కూల్ టీచరు ఏ ఊరికి నేర్పించిన ఒక డ్రాన్స్ నువ్వా? నీకని వచ్చా డ్రాన్సా? ఓకే, చూసారా వీళ్ళు చేస్తున్నటువంటి నేడు మీకు తెలిసిన అనుకుంటున్నటువంటి క్రిస్మస్లో ఇవి లేకుండా మేము క్రిస్మస్ చేశామని ఒక్కరు చెప్పండి. మేము ఇంకెప్పుడు మిమ్మల్ని గురించి మాట్లాడము. మీరు చేస్తున్నదల్లా ఇదేనో. క్రిస్మస్ ఆరాధన పేరిట ప్రతి చర్చిలోనూ సండే స్కూల్ పిల్లలతో పాటలు, డాన్సులు, ఆటలు, పోటీలు, డ్రామాలు, స్టార్సు, ఏదైనా బహుమతులు, క్రిస్మస్ తాత వేషాలు, గుగ్గిళ్ళు పంచడం, స్వీట్స్ పంచుకోవడం, బిర్యానీ చేయడం. సరే, ఆడ మర్చిపోతాను క్లీన్గా రాసుకొచ్చిన ఇవి క్రిస్మస్. ఇది ప్రపంచానికి కూడా తెలిసిందే. ఇది నేడు క్రైస్తవులు తెలిసినటువంటి వాళ్ళకి తెలిసి చేస్తున్నది ఇది. ఆ రోజు హాలిడే, గవర్నమెంట్ హాలిడే. జరా హాలిడే రోజు ఇదిగో క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్న వారు ఎలాగో సిద్ధపడుతున్నారో ఇదిగో ఈ విషయాలన్నింటినీ సిద్ధపడుతున్నారు. సరే, ఇది నేను తప్పంటలేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసినవన్నీ మీకేమో తప్పు అనిపించట్లేదో, దేవుడు రాసిన గ్రంథములు ఇవి లేదంటే అది నేను తప్పు అని బల్లగుద్దు చెప్తున్నాను. ఇదిగో మీరు చదివినటువంటి ఈ లూకాసు వార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్కు గారు కొంతగా రాశారు. వీటిలో పోని ఈ 66 పుస్తకాలలో మీరు చేస్తున్న ఈ పనులు బైబిల్లో ఒకే ఒక్క దిక్కడ ఉందని చూపించేసేయండి. ఇప్పుడు చెప్పురండి, ఇది మీరు చేస్తున్నది మీకు తెలుసా? అసలు చేయవలసింది ఏందో తెలుసా? అది లేదు. చేయరాని దాన్ని ఈరోజు రుద్ది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పటికి నాకు తెలిసి 2000 సంవత్సరాలు రుద్దేశారు. 2000 సంవత్సరాల్లో ఈ మట్టి బుర్రల్లో దీన్ని నింపేశారు. క్రిస్మస్ అంటే కొత్త వాళ్ళకి ఏమైనా తెలిసిందనంటే అదిగో వారికి తెలిసింది ఇదేను.
ఈ వీధిలో చూశారు నాయన, ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఈ వీధిలో పెద్ద పెద్ద స్టేజీలు వేసేసి సండే స్కూల్ పిల్లలతో ఇదే దానికి కొంత పేరు ప్రోగ్రామర్, అది దాని పేరు క్రిస్మస్. అది ఎవరైనా ఎగిరి డ్రాంక్స్ వినిపించారు, పిల్లలకు ఆటల పోటీలు పెట్టేసి ఇది క్రిస్మస్ అంటే. ఎక్కడైనా ఇలా చెయ్యండి అని క్రిస్మస్ను గూర్చి లేదా క్రిస్మస్ అనే పదం వదిలే చెప్పినటువంటి బర్త్డే, యేసుక్రీస్తు పుట్టినరోజుకి ఇది చెయ్యాలి అని ఎక్కడే 66 పుస్తకాల్లో ఉందా ఇది? మరి ఎందుకు చెప్తున్నారు ఇది? పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లో పెద్ద పెద్ద లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇది ఎందుకు చేస్తున్నారు? సరేనా, ఇదేనా యేసు పుట్టిన దానికి నువ్వు కొట్టే సున్నానికి ఏమి సందర్భమో? యేసు పుట్టిన దానికి నువ్వు కట్ చేసే కేక్ దానికి సంబంధం ఏంటి? నువ్వు కట్టే బట్టకు సంబంధం ఏంటి? సరే, వాళ్ళు ఏమైనా చేశారా? అది చేయండి. ఇది నేడు సమాజానికి తెలిసిన క్రిస్మస్. కానీ మాకు తెలిసిన క్రిస్మస్ ఏం తెలుసా? వాక్య ఆధారంతో ఇప్పుడు చదివించాము, చూసారా? ఆ రోజు ఏం చేశారంట బ్రదర్? ఇప్పుడు చదువు. మాకు తెలిసిన క్రిస్మస్ చెప్తున్నాము. అది కూడా ఇది నువ్వు చేసేది ఎప్పుడు తెలుసా? ఇది ఇప్పుడు చెప్పామే. ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్తున్నారు ఆయన వాళ్ళు? సంవత్సరానికి ఒకసారే. దాని పేరు ఆరాధన ఉందిరా. యేసు పుట్టిందే ఆరాధనకు సాదృశ్యం అన్నప్పుడు ఆరాధన ఎప్పుడల్లా చేయాలి? ఎప్పుడో చేశారు ఒకసారి. దానికి సంబంధించి మాకు తెలిసిన క్రిస్మస్ ఎందుకు చెప్తున్నాము? క్రిస్మస్ అంటే ఆరాధన అంటున్నావు. ఆ ఆరాధనలు ఏం చేయాలో ఒక్కసారి లేఖనాల ప్రకారము ఒకసారి చదువు బ్రదర్. ఇప్పుడు మరలా తూర్పు దేశపు ఓకే ఓకే వచ్చి ఎవరు? జ్ఞానులు, చిన్నోళ్ళు కాదు వచ్చింది అక్కడికి. జ్ఞానులు వాళ్ళు లేఖనాన్ని ఆధారంతో వచ్చారు. యేసు పుడితే ఇది చేయాలని. పుట్టక మునిపే యేసు పుడితే ఏం చేయాలో, అమ్మో ఇది మీకు వచ్చా? ఇది మీకు తెలుసా? పుట్టక మునిపే ఏం చేయాలో రాయబడి ఉన్నదాన్ని ఒకరు కూడా చేయలేదే. పుట్టక మునిపే ఇదిగో ఇది చెయ్యి అని చెప్పుందా? మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ అందులో ఉందా? ఇదిగో పుట్టక మునిపే రాయబడిన విషయాన్ని తెలుసుకుని వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు చెప్తున్నారు, ఇది మీరును చేయండి. ఒకవేళ ఇంతకు మునుపు చేస్తున్నది ఇందులో లేకపోతే ఇదిగో ఇందులో ఉన్నది చెయ్యి. నా క్రైస్తవ ప్రపంచమా, ఏం చెయ్యి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆనవాళ్ళు చూసాము, సాక్ష్యాలు చూసాము, ప్రవచనాల ప్రకారము రాయబడిన దాన్ని చదివాము. మేము ఆయన పూజింప ఉచితమే. పూజించడం అంటే ఏందైనా? ఆరాధన అనే పదానికి అర్థం ఏంటి తల్లి? ఆరాధించడము, స్తుతించుట, మహిమపరచుట, సాగిలపడుట, కనపరచుట, ఏనైనా సాష్టాంగపడుట. చూసారా? ఇక్కడ చెప్పబడిన ప్రకారము పూజించుట. ఇదిగో ఆరాధనకున్నటువంటి నానా అర్థాలలో ఒక అర్థాన్ని చెప్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారట? ఆయన పుట్టిన దినాన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధింప ఉచితమే. దాని పేరే క్రిస్మస్. ఇది పెద్దలు పెట్టినటువంటి మాట. చూసారా? మేము ఆరాధిస్తున్నాము. క్రీస్తు పుట్టిన విషయం తెలుసుకుంటే మీరు ఆరాధించుతున్నారు, మేము కూడా ఆరాధిస్తున్నాము. మీరు ఆరాధిస్తున్న ఆరాధన అందులో వ్రాయబడినది చేస్తూ ఉన్నారు. ఇదిగో మాకు తెలిసిన ఆరాధనలో వ్రాయబడినది మేము చేస్తూ ఉన్నాము. ఇది మీకు తెలిసిన మాకు తెలిసిన క్రిస్మస్ ఇది మీకు తెలుసా? లేదా మీరు చేస్తున్నది వీరు అని కిందకి ఏమంటున్నారు? చదువు బ్రదర్. వచ్చి ఏం చేశారంటే ఒకసారి 11వ వచనం చదివేసే డైరెక్ట్గా. 2వ అధ్యాయము 11వ వచనం. ఎస్. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులు. అంటే సంతోషం. మీరు సంతోషంగా ఉండండి, మేమేం వద్దని లేదే. కాకపోతే సంవత్సరానికి ఒకసారి మాత్రం సంతోషంగా ఉండబాకండి, ఎవ్రీడే సంతోషంగా ఉండండి. నేను క్రిస్మస్ పేరిట మీరు సంవత్సరానికి ఒకసారి ఎగురుతున్నారు. వద్దు, ప్రతిరోజు గంతులు వేయండి, ఆనందపడండి. గంతులు విన్నట్టు మళ్ళీ అది అనుకునేది. మళ్ళీ ఆనందంతో ఆత్మలో మీరు ఆనందంగా గంతులు వేయండి. వచ్చి తల్లి అయిన మరియను ఆ యేసుక్రీస్తు శిశువును చూచి ఏం చేశారంట బ్రదర్? అంటే
అని. వెరీ గుడ్. ఆరాధనకు అర్థం చెప్పాను నేను చెప్పిన పదాలన్నీ ఇక్కడ అని చూడు. ఒకడేమో పూజించుటన్న పదం చూశారు అక్కడ. ఇక్కడ మళ్ళీ ఏమని చూస్తున్నారు ఆయన? సాగిలపడి అంటే ఆరాధించి, ఆయనను పూజించి. రెండో పదం ఏందైనా? పూజించి, ఆరాధించి. ఏం విప్పారట? పెట్టెలు ఇప్పుడు పెట్టెలు విప్పుతున్నారు. పెట్టెలు నింపుతుంటే రివర్స్లో ఉంది కేసు. ఒకరైనా పెట్టి విప్పారు నాయనా. క్రిస్మస్కి మాత్రం వచ్చారు, కానీ పెట్టే లేకుండా వచ్చినారు మీరు. కానీ వారు పెట్టెలు తెచ్చారు. ఓకేనా? పెట్టెలు తెచ్చి విప్పి, బ్రదర్ అందులో ఏం తీశారట? ఒకడు కూడా ఇది పని. బంగారు ఇచ్చుకొచ్చి ఇచ్చేసేయండి అంటే ఎవరైనా చేస్తారు నాయనా? చూసారా? మీకు ఇది ఇవన్నీ చేస్తారు, కానీ ఇది ఎందుకు చేయరు మీరు? అందుకే వారు బంగారమును విప్పి, చూసారా? పెట్టి విప్పి బంగారమును. నెంబర్ 2. రెండోది సాంబ్రాణిని. మూడోది బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. వెరీ గుడ్. చూసారా? ఆరాధనకు వస్తే ఆరాధన నువ్వు చేయవలసిన భాగాలన్నీ ఇందులో ఉన్నాయా లేదా సోదరా సోదరి? కానీ మీకేం తెలుసు? సంవత్సరానికి ఒక్కసారి తిండి, దాన్ని సంవత్సరపు కానుక లేకపోతే కానుక పెట్టే అంటారు. సరే, పెట్టెలు ఇచ్చి పంపిస్తారు. పెట్టి నిండా నింపేసి సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి క్రిస్మస్ రోజు ఇచ్చేయాల. కొన్ని చర్చిలు దీన్ని అలవాటు చేశారు. ఏనైనా దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే, బంగారం ఎందుకు ఇచ్చినారు, సాంబ్రాణి ఎందుకు ఇచ్చారు, ఆ తర్వాత ఏంటంటే బోళమును ఎందుకు ఇచ్చారు, వీటిని కానుక రూపంలో సమర్పించడానికి గల కారణం ఏంటి? యేసు పుడితే ఇదంతా ఇవ్వాలా? యేసు పుట్టాడన్న విషయం క్రిస్మస్ అని తెలిస్తే క్రిస్మస్ రోజు ఇది మీరు చేయాలా అంటే, ఇది చేయాలా? మీకు తెలుసా ఇది చేయాలని? అంటే మీరేమనుకుంటున్నారు? దాన్ని అలాగే చూస్తారేమో. అలంకార రూపకంగా రాయబడినటువంటి ఈ సందర్భము దేనికి సాదృశ్యం అనేదో అది మీకు తెలుసా? చూసారా? ఇక్కడ అది ఏదైనా బంగారము. బంగారం దేనికి సాదృశ్యం బ్రదర్? ఒక మంచి రాజు ఉన్నారంటే ఆయన ఏమని పిలుస్తారు ముద్దుగా? మా రాజు బంగారం. అదే అర్థమో. అది యేసు ఎవరినైనా రాజురా. ఆ రాజు ఎలాంటి వారు? రాజరికము దేనికి సంబంధించిందంటే బంగారమును పోల్చబడింది. చూసారా? యూదులకు రాజు పుట్టాడు అని చెప్పడానికి వారు సాదృశ్యమైన అలంకరణ ఉన్న కానుకనిచ్చి జనానికి బోధించారు. ఈ బోధన మాకు అనిపించలేదు ఎప్పుడో. యేసును రాజుగా నువ్వు లోకానికి చూపించడానికి వచ్చే విషయం చెప్పు. ఇదిగో ఆ కానుకలో ఉన్నటువంటి ఒక బహుమానం ఒక బంగారం అయితే చూడ. రెండోది ఏదంటే బాబు? సాంబ్రాణి. ఏంటంటే బోలము. ఏమిటంటే బోలం అంటే? సాంబ్రాణి అంటే ఏందైనా బోలము తర్వాత చూద్దరు. సాంబ్రాణి అంటే సుగంధ ధూపము, దానినా సుగంధము. చూసారా? ఇవి దేనికి సాదృశ్యము? అదేనా? రెండోది ఏదైనా మరణమునకు. అక్కడేమో బంగారమునకు సూచన, రాజుగా పుట్టాడు అని చూపడానికి బంగారముతో పోల్చబడింది. రెండవది ఏదైనా సాంబ్రాణి దేనికి సంబంధించింది అని అంటే మరణమునకు. చూసారా? అక్కడ చెప్పిన ప్రకారం అయితేనైనా రెండవది మీరు ఇది అంటే ముందుకు వెనక్కి ఉంది ఆ పదాలు. మీరు వరుసలో చూడాలంటే రెండవదే సాంబ్రాణి చూడాలి. సరే బోలమును చూపాలి. బోలమునకు మరో పేరు తెలుగులో ఉందట, మిర్ర అని అర్థం అట. నేను ఇంగ్లీష్లో వచ్చేసి MYRRH. ఏనా? మిర్ర అని అంటే ప్రజల కోసము బలి అర్పణ అని అంట ఆ పదార్థానికి అర్థం. అంటే రెండవది మరణమునకు సాదృశ్యమైనది అని అర్థమట. అది మరణము, బలిని చూపించేది ఆ ధూపము. చూసారా? బోళము. ఇక మూడోది సాంబ్రాణి దేనికి సంబంధించిందంటే సమాధికి సంబంధించినది. సరే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అది బంగారం. అంటే జననం బంగారముతో సమానం. క్రీస్తు జననం బంగారముతో సమానం. జననాన్ని దేంతో చూపిస్తున్నాడంటే బంగారముతో చూపిస్తున్నాడు. రెండోది ఆయన మరణాన్ని ఏనైనా బోలముతో చూపిస్తూ ఉన్నాడు. త్యాగాన్ని, బలియాగాన్ని సూచిస్తూ ఉంది.
అంటే ఈయన పుట్టిన ఆయన, రాజుగా పుట్టిన ఆయన అందరి కొరకు ఏమైపోతాడు బ్రదర్? బలిగా మారబోతున్నాడు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే చనిపోయిన ఆయన ఏం చేస్తారు? ఆయన సమాధిని సూచిస్తుంది. సుగంధ వస్త్రాలు యేసును దింపగానే ఏం చేశారంటే ఆయన, లూకాసు వార్త 23వ అధ్యాయము 55వ వచనం నుంచి 56 వచనాల వరకు ఒక్క వాటిని చూడండి. ఆయన లూకాసు వార్త 23వ అధ్యాయం. ఆ రోజు ఉన్న క్రిస్మస్కున్న పరమార్థాలు చూడండి. అప్పుడు ఆ సమాధిని, ఆయన దేహమును సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆ ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున, అది అంటే దాన్ని ఆయన్ని సిలువలో నుంచి దింపిన తర్వాత ఆయన దానిని వేసి కట్టారు. దేంతో కట్టారట బ్రదర్? సుగంధ ద్రవ్యముతోనూ పరిమళ తైలముతోనూ ఏం చేశారమ్మా? వేటి ఏం చేశారట ఆయన? అది దేనికి సాదృశ్యమో? ఆయన సమాధికి సాదృశ్యము. అంటే ఇప్పుడు ఈ 3 విషయాల జ్ఞానంలో ఏమి నేర్పించేవారు క్రిస్మస్ అంటే? క్రీస్తు జననాన్ని చూపించారు, క్రీస్తు మరణాన్ని చూపించారు, క్రీస్తు సమాధిని చూపించారు. ఇది ఎప్పుడు చూపించాలా? మీరు సంవత్సరానికి ఒక్కసారి చూపించాలా? చూసారు నాయన, ఈ 3ంటిని ఎప్పుడు చూపించాలి? అది ఆరాధన పేరిటైతే ప్రతి ఆరాధనలోనూ మీరు దీన్ని చూపించాలి. అందుకే ప్రతి ఆరాధనలో చూసారైనా ఆదివారం ఆరాధనలో క్రీస్తుని ఏం చేస్తున్నాం మనము? ఆయన జనన మరణ సమాధి పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉన్నాము. మీరు చూపియండి. ఏదో నాకు తెలిసి ఈ క్రిస్మస్లో ఈ 3 మీరు చూపించట్లేదే. దీనికి సంబంధించిన బోధ మీరు చేయట్లేదే. యేసు పుట్టాడు గబగబ గుగ్గిళ్ళు పంచు, యేసు పుట్టాడు స్వీట్ తిను, యేసు పుట్టాడు బిర్యానీ చేయి, యేసు పుట్టాడు డ్రాన్స్ చేయి, యేసు పుట్టాడు సాల్గట్టు, యేసు పుట్టాడు సున్నం కొట్టు, యేసు పుట్టాడు కడిగి మళ్ళీ తీసి మళ్ళీ అటకలో పెట్టేసి మా వాళ్ళకి దొరకకుండా లాక్కొని ఇచ్చేసాము మొత్తం పాత్రలను. నిజంగా ఇచ్చేసే వాళ్ళు వచ్చి మళ్ళీ కడిగి పెట్టేదాన్ని కదా అయినది క్రిస్మస్. మీరు చేసేదానికి నీ క్రిస్మస్కు మొదటి శతాబ్దంలో చేసినటువంటి యేసు పుట్టినరోజు చేసినటువంటి జ్ఞానులు చేసి వ్రాయబడిన ప్రకారం చేసినటువంటి ఈ పనికి, మీరు చేస్తున్న పనికి ఏది నిజమైన ఆరాధన? ఏది నిజమైన క్రిస్మస్? సో మాకు తెలిసిన క్రిస్మస్ ఇదే. ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అది ఒక క్రిస్మస్ రోజే కాదు, ఎవ్రీడే కుదిరితే చేస్తాము. ప్రతి ఆరాధనలోనూ మేము అది చేస్తున్నాము. ఇప్పుడు చెప్పినా ఇది క్రిస్మస్, అది క్రిస్మసా? నువ్వు తిని పబ్బం ఎగిరి గంతులు వేయడానికి నువ్వు చేస్తున్నావు క్రిస్మస్. మేమైతే ఆరాధిస్తూ ఉన్నాము. మాకు తెలిసిన క్రిస్మస్ ఇది. నా సోదరి, ఒకవేళ ఇన్నేళ్ళు నీకు తెలియకపోతే ఇది చెయ్యు, ఇది చేయండి. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపం చేసుకోండి. యేసు జనన మరణ సమాధి పునరుద్ధానాన్ని మీరు ప్రతి ఆదివారమున మీరు జ్ఞాపం చేయండి. ఎందుకంటే వాళ్ళ లేఖనాల ఆధార ప్రకారము వారు ప్రతి ఆదివారం ఏం విరిచారటైనా? రొట్టె విరిచరి. రొట్టె విరిచేటప్పుడల్లా వారు ఏం చేశారు బ్రదర్? జ్ఞాపకం చేసుకున్నారు. యేసు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుని మేము వద్దనలేదు. అది క్రిస్మస్ 25 అన్నటువంటి పేరు మాత్రం పెట్టేసి ఆ రోజు చేయకు. అందుకు డేట్ను రాయలేదు దేవుడు. డేట్ ఇన్ని రాసిన ఆయన డేట్ రాయడానికి ఏమి 24 పేజీలు పడుతుందా? ఒక డేట్ని ఎందుకు రాయలేదని అంటే నువ్వు ఆగిపోతావేమో. డేట్ తీసేస్తే ప్రతిరోజు చెయ్యి. దీన్ని బట్టి చూస్తే ప్రతిరోజు ఏది తల్లి నీకు? క్రిస్మసా చెప్పండి. ప్రతిరోజు ఏది? క్రిస్మస్. ప్రతిరోజు ఆరాధించు, ప్రతి ఆదివారము ఆరాధించు. దేవుడు ఆ చనిపోయిన రోజుని తీసి మన చేతులు ప్రతిరోజు చేసుకోమని ఏనైనా నిత్యము ఎన్ని ఆరాధనలు ఉన్నాయనైనా, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయమ్మా? అట్లా ఆ రకాలు చెప్పట్లా. ఇందులో ఆరాధనలోనే ఎన్ని ఆరాధన సక్సెస్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఆరాధన ఎక్కడెక్కడ ఉందేనంటే వ్యక్తిగతమైన ఆరాధన ఉందా? ఆ వ్యక్తిగత ఆరాధనలు నువ్వు చేస్తుంటే క్రిస్మసేగా. యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రతిరోజు నువ్వు జ్ఞాపం చేసుకుంటూ ఉంటే యేసు జనన మరణ పునరుద్ధానాన్ని వ్యక్తిగతంగా చేసుకో. రెండోది బ్రదర్, కుటుంబంగా చేసుకోండి. ఎవరు వద్దన్నారు? ప్రతిరోజు చేయండి. దానికి మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థనని పెట్టాము. ఉదయం కుటుంబ ప్రార్థన, సాయంత్రం 10 పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన. మేము ప్రతిరోజు క్రిస్మస్ చేస్తున్నాం బ్రదర్. మాకు తెలిసింది ఇది. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా లేదు కదరా? ఒక క్రిస్మస్ రోజైనా కుటుంబ ప్రార్థన చేసినావా?
ఎంతమంది నేను తిన్నాను, అదే పాస్టర్ గారు బలవంతంగా వచ్చి మిమ్మల్ని లాక్కుపోయి ఉంటాడు పాపం. మీకై ప్రేమతో లేచి కూర్చొని కుటుంబం అంతా కూర్చొని చేశారా? ఉదయమే లేచింది చేశారా? లేదా. మాకు తెలిసినటువంటి క్రిస్మస్ ఇది బాబు. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, కుటుంబ ఆరాధన. ఇదిగో ఇదిగో సంఘములో కూర్చొని ఆరాధిస్తూ ఉన్నాము. ఇది మీకు తెలుసా? తెలిస్తే మీరు చేయండి, మేము ఆనందపడతాము. ఒకవేళ ఇది తెలియకపోతే తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుని చెప్పండి. ఇది క్రిస్మస్ అంటేను. ఆ రోజు చేసి చూపించింది ఆ సంవత్సరానికి ఒకసారి చేద్దురని కాదు, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి వ్యక్తిగతంగా ప్రతి సమయంలోనూ మీరు క్రిస్మస్ను తలపోసుకుంటూనే ఉండండి. మీరన్న ప్రకారం ఆ పదానికి ఉన్న అర్థం ఇది. ఆరాధన అంటే ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలి బ్రదర్ మీకు తెలుసా? మీరు చేస్తున్న ఆరాధనలో ఇదిగో నేను చూపించాను కదా, ఏనైనా సండే స్కూల్ పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్ నేర్పించమని ఎక్కడ ఉందనరా? ఇదే మీకు తెలిసిన క్రిస్మస్. ఈరోజు డాన్స్కి స్టేజ్ కట్టడానికి ₹1,000 ఖర్చు పెడుతున్నారు నాయనా. డీజేలు పెట్టేస్తున్నారు దీనికి కూడా. ఇది పొరపాటు నా సోదరి క్రైస్తవ ప్రపంచమా. వద్దున బైబిల్ ఉన్న క్రిస్మస్ చేయండి. వాళ్ళందరితో మనం ఎర్రిపాలైపోతున్నాము. ఎందుకని చెప్పామే, వాళ్ళు ఇప్పుడు బైబిల్ చదవడం స్టార్ట్ చేసేసారు. ఎవరినైనా మతోన్మాదులు ఇట్టనే చదువుతున్నారు నాయన. మనోహర్ దాస, వాడి పేరు లలిత్ కుమారు, వాడు ఇంకోటి ఏనైనా కరుణాకర్ సుగుణ, దీనికన్నా చదువుతున్నారా? సెల్యూట్ చేస్తానరా? ఇట్టనే చదవండి బైబిల్ని. ఏదో ఒకరోజు మీరు పడక్క వెళ్ళక తప్పదు. ఆ రోజు నువ్వు చదివిందల్లా రే ఇది జీవ గ్రంథం అర్రా బాబు, ఇది లోపలికి పోయిందనుకో, ఈరోజు నీకు పని చేయదనుకోవచ్చు. ఖచ్చితంగా అది ఒకరోజు మొలకెత్తక తప్పదు. ఈరోజు ఎవరైతే బైబిల్ మీద విరిగి పడుతున్నారో వారందరూ చూడు ఎంత అద్భుతంగా ఉందో. నువ్వు పుట్టక మునిపే రాయబడినటువంటి సత్యాన్ని ఒక్కసారి చూడు. క్రిస్మస్కి సంబంధించిన ఆనవాళ్ళను ఆ రోజు చూపిస్తున్నారు. క్రీస్తు పుట్టాడంటే వారు తీసుకొచ్చినది ఇదిగోనైనా మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపం చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు అలాంటి వాళ్ళ దగ్గరంతా చీపోవడానికి కారణం ఏంటంటే పనికిరాని మాటలు. ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ₹2,00,000 అకౌంట్లో పడిపోయిందంట. ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడితే వాళ్ళు కారిమీరా, వారు ఉమ్మరా? మనకు కూడా బుద్ధి ఉండాలా? ఎటు ఊడి పడుతుంది 2,00,000? ఒకవేళ నువ్వు నిజంగా పడి ఉంటే ఎట చెప్పి ఉండాలి చెప్పు. తెలుసునైనా నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరు నా సోదర సోదరులు ఏనైనా దేవుడు వారిని ప్రేరేపించి వారు నాకు వేసేటట్టు చేశారు అని చెప్పి మాట్లాడుంటే అది కరెక్ట్ అనేది మాత్రం. దేవుడు వచ్చి నేరుకొచ్చి ఎవరికి సహాయం చేయడు, ఎవరి ద్వారాన వచ్చి సహాయం చేసేది సత్యం. చూసారైనా కొంతమంది మొండిగా కూర్చుంటారు, దేవుడు వచ్చి చేశాడు, దేవుడు వచ్చి చేయాలి నాకటని చెప్పి పడవలో పోతున్నారట. ఒక మంచి ఆయన ఈ మాట చెప్తుంటే నేను విన్నాను. ఆ పడవలో పోతూ ఉంటే పడవ ప్రమాదం అయిపోయింది. చూసారా అటైనా అందులో ఈ వస్తువులు అన్నీ పడిపోయినాయి, ఏంది కూడా పడిపోయినాయి. మరి ఇటు వచ్చారు, వస్తువులు ఇచ్చారు. ఒక్కొక్క ఆయన వచ్చి ఈ వస్తువు నీదే అని, అది ఆమెదే, అది నాది కాదనే. సరే రా నిన్ను కాపాడుతాను, ప్రమాదంలో ఉన్నామంటే లేదు నాకు దేవుడు వస్తాడు. చూసారా ఇది నీది కానే, ప్రమాదం నేను రక్షిస్తానే, వద్దు నాకు ఎవరు వస్తారన్న, దేవుడు వస్తాడని. ఇంకొక ఆయన వచ్చాడు, సేమ్ అదే విధంగానే ఇది నీదా, రా నిన్ను కాపాడతా, నాకు దేవుడు రావాలి. మూడోసారి కూడా ఇంకొక ఆయన వచ్చినాడంట, రామ్మా చేస్తాము హెల్ప్ చేస్తాను, వద్దు నాకు దేవుడే రావాలంటే. పడవ మునిగిపోతాను. ఏమ్మా అప్పుడు దేవా ఏడున్నావు మునిగిపోతుంటే నన్ను అంటే వదిలేసినావు, నిజంగా దేవుడు నువ్వు అనిందట. నిజంగానే దేవుణ్ణే, 3 సార్లు వచ్చింది నేనే, కానీ నువ్వేం చేయలేదు, నువ్వు నమ్మలా. అంటే నేనే నేరుగా దిగాలంటే నాకు రూపమే లేదు కదమ్మా. నేను రావాలంటే ఏ దారిలో వస్తాను, సోదర సోదరిమల ద్వారానే వస్తాను. నాకు దేవుడు ఆపరేషన్ కావాలి అవసరమైనది ప్రార్థన చేశాను. ఎవరో నిజంగా మాకు కూడా తెలియదు, ఎవరెవరో కొంతమంది ఇక్కడ అకౌంట్లో వేశారు. ఆ దానం చేసేటప్పుడు ఒక 2-3 పేర్లే మాకు తెలియలేదు. నేనేమో నమ్ముతానంటే ఆ సోదరులని దేవుడు ఏం చేశాడు, ప్రేరణ చేశాడు. ఇదిగో తీసుకోపోయి మేము పరిచయం చేసి వచ్చాము, సేవ చేశాము. ఇద్దర్రా సేవ అంటేను, ఇది దేవుడి సహాయం అంటేను. మీరు భిన్నగా లేని దాన్ని అంతా చెప్తారు. ఒక ఆమెకి గ్యాస్ నిండిపోయిందట్రా, ఇది ఎట్టనా మేమే దీన్ని ఎంత దరిద్రమైన క్రిస్మస్ చేస్తున్నారు వీళ్ళు. అందుకే నేను మీకు తెలిసిన క్రిస్మస్ వేరు, మాకు తెలిసిన క్రిస్మస్ వేరు. ఆరాధన అని అంటేనే, ఆరాధన అనే పదానికి అర్థం స్తుతించుట, మహిమపరచుట, సాగిలపడట, పూజించుట. అర్థాలు ఉన్నాయా నైనా? ఉన్నాయి. రెండవది ఆరాధనలో ఎన్ని భాగాలు ఉన్నాయి నైనా? 5 భాగాలు ఉన్నాయి. క్రిస్మస్ చేసే మా సోదరి మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకో, తెలిస్తే మాకు కూడా చెప్పు, లేదా తెలియని వాళ్ళకి పోయి చెప్పు. ఆరాధన ఎన్ని భాగాలు ఉన్నాయి?
ఆరాధన అంటే అర్థం చెప్పాను. ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలు ఏవేవి? 1 పాటలు, మంచిగా పాడండి, అర్థవంతంగా పాడండి, డీజేలు వేసుకుని ఎగరకండి. 2 ప్రార్థన. అసలు ప్రార్థన చేశారా ఈ క్రిస్మస్ రోజు? సమయం ఆడుందా? అంటించుకోవడం సరిపోయినా ఓకే. 2వది ప్రార్థన ఆరాధనలో. 3వది అపోస్తుల బోధే లేదే, అది ఎవరిది కాదు, అపోస్తులది అంతకంటే కాదు. నువ్వు చెప్పేవని ఎందులో లేవు, అపోస్తులు చెప్పిన దాంట్లో లేదు. అపోస్తులు రాయించి చెప్పారే ఆ పత్రికలు ఏవీ లేవు. నువ్వు చెప్పిన మాటలు డాన్సులు ఎగరడాలు చెప్పానే అవి ఏవీ లేవు. అది అపోస్తుల బోధే కాదు, అపోస్తుల బోధ ఉండాలా. నెక్స్ట్ నాయన ప్రభు బల్ల, మా ప్రభుని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రతి ఆదివారం జ్ఞాపం చేసుకుంటున్నాం. అదిగో రొట్టె విరుస్తూ, ఇదిగో నా శరీరము తినువాడు, అదే నేను ఆజ్ఞాపించాడా? ఇది నేను ఆజ్ఞాపించిన ప్రకారము మేము ప్రభు వలన పొందితిమి. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? దీన్ని విరిచినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకోండి. మేము జ్ఞాపం చేసుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి మాత్రం కాదు, ప్రతి ఆదివారం జ్ఞాపం చేసుకుంటున్నాము. మేము రొట్టె విరిచినప్పుడల్లా జ్ఞాపం చేసుకుంటున్నాము. ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా కూడా మేము జ్ఞాపం చేసుకున్నాం. ఇది నాయన క్రిస్మస్ అంటేనో. ఆరాధనలో భాగమే తెలియదు. నెక్స్ట్ ఐదోది కానుకలు. ఆరాధనలో ఒక భాగము ఇది. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు కానుకలు పట్టుకొచ్చినారు. కానుకలు తీసుకొచ్చేసి ఇచ్చారని అంటే ఈ ఎరుమొహాలు మాట్లాడతారు కొంతమంది. కానుకలు దశమ భాగాలు తీసుకొచ్చి ఇచ్చేసారు. ఒకడు మైక్ పట్టుకుని తిరుగుతున్నాను నేను ఇప్పుడు, వాడు ఎవరు తిరగట్లేదు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, మీరు పాస్టర్లకి దశమ భాగాలు ఇస్తున్నారా, పాస్టర్లకి కానుకలు ఇస్తున్నారా, ఇవ్వద్దు అంటే ఆయనకి తెలిసిన బోధ ఏందో అదంతా మీరు ఇవ్వకూడదు. ఇస్తే చూడు మీరేమో పేదవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళేమో ధనికులు అయిపోతున్నారు, మిద్ది కడుతున్నారు, కారు మీద కారు కొంటున్నారు. సరేనైనా ఎర్రోడా, నువ్వు చూసినటువంటి క్రైస్తవ సంఘాలు, నువ్వు చూసినటువంటి వాళ్ళు ఆ పనులు చేశారేమర్రా, ఇట్రారా మేము చూపిస్తాం రికార్డు. పాస్టర్ సహా వేస్ట్ చేస్తున్న సంఘం రా అది. చూసారా, ఇందులో ప్రతి ఒక్కడు ఇవ్వాలి, పాస్టర్ కూడా ఇవ్వాలి. ఈ పాఠాలు ఒకవేళ తెలియని క్రిస్మస్ చేస్తున్న వారితో సమానమైపోద్ది. తూర్పు దేశపు జ్ఞానులు తీసుకొచ్చిన కానుకలో మేము ఆరాధనని నమ్ముతున్నాము. ఈరోజు మా ఆరాధనలో కూడా బోధకుడు కూడా ఇవ్వాలి. చూసారా, తీసుకొచ్చిన దాన్ని దేవుని పనే చేయాలి. ఎంతమందికి అన్నదానం చేస్తున్నావు చూపిద్దాం రారా. మేము ఇచ్చిన డబ్బులతో, మేము వేసుకున్న డబ్బులతో ఎంతమందికి ప్రాణదానం పెట్టామో చూద్దాం రారా. రక్తదానం ఎంత ఇచ్చామో చూపిస్తాం రారా. ఈ డబ్బులతో ఎంతమందికి లేని వారికి మేము ఎంత సహాయాలు చేసి ఉన్నామో విత్ రికార్డెడ్ ఉంది. ఇది సంఘంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినటువంటి పని. ఇది క్రిస్మస్ అంటే. నువ్వు చెప్పినట్టు ఎవరో ఒకటి దోసుకున్న రోజు వాడిని వరకు అడుగు, వాడిని వరకు తిట్టండి, వాడిని చెప్పుతో కూడా కొట్టండి. కానీ నిజమైన బోధకులు ఉన్నారు భూమి మీద. అన్ని ఉపయోగించుకోగలిగిన శక్తి ఉండినను ఆ పౌలు గారు ఉపయోగించుకోలేదర్రా. తన కష్టముతో ఇచ్చి పని చేసినట్టుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో మీరు చూస్తూ ఉంటే పౌలు గారు ఇచ్చి, బోధకుడుగా ఉన్నవాడు ఇచ్చి చేశాడు. ఎగో బర్నబా తనకు కలిగిన ఆస్తి అంత అర్హతగా ఏం తెలుసా, అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పాస్టర్ అన్నటువంటి బిరుదును పట్టుకొని అంత్యోక సంఘానికి వెళ్ళాడు. సోదరా సోదరి, అట్లాంటి బోధకులు నువ్వు చూడలేదేమో, అందుకే నీకు తెలియట్లేదు అంటున్నాను. రా చూపిస్తాము. మాకు తెలిసిన క్రిస్మస్, మాకు తెలిసిన దేవుడు, మాకు తెలిసిన ఆరాధన, మాకు తెలిసినటువంటి ఆరాధనలు 5 భాగాలు రా, మేము మీకు చూపిస్తాం. ఈరోజు ఎవరి దగ్గర లేవు ప్రియమైన వాళ్ళరా. అందుకే ఇది పాతుకుపోయింది. అందుకే ఈ టైటిల్ మళ్ళీ పెట్టి చెప్పాలనేటువంటి ఆలోచన కలిగి చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఆరాధనలో 5 భాగాలను అచ్చుగా దేవుడు కోరినట్టు చేసే కొన్ని సంఘాలు ఉన్నారా. 14 లక్షల రూపాయలు మేము చేసిన పని ఒకడు దోచుకోలేదే, తీసుకుపోయి ఒకడు కారు కొనుక్కోలేదే, ఒకడు బిల్డింగ్ కట్టుకోలేదే. ప్రతి దానికి ఎంతంత ఖర్చు పెట్టామో వివరణ ప్రతి సంవత్సరం బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత ఇచ్చారు, దేనికి ఇచ్చారో పూర్తి వివరణ మేము చూపిస్తామరా. తీసుకోపోయి ఆదాలు చూపిస్తున్నావే, మమ్మల్ని కూడా చూపించెత్తుకోపోయి ఇప్పుడు వాడు దోచుకునే వాడిని చూపిస్తున్నావు, అందరినీ చూపిస్తున్నావు వాళ్ళ లెక్కల్లో. ఇదిగో పవిత్రంగా దేవుని పని నమ్మి చేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా తీసుకొని చూపిరా ఊరి మీద రా, నీకు ఆధారాలు ఇస్తాము. ఇది క్రిస్మస్ ప్రియమైన వాళ్ళరా. ఒకరికి పెట్టవు నువ్వు అన్నము. మేము ఈరోజు మాత్రమే ఇక్కడ మేము క్రిస్మస్ అని కూర్చొని ఉన్నాము మా పిల్లలతో పాటు ఇక్కడ. అప్పటికి కొంతమంది పిల్లల్ని బయటకు పంపించేసాము. ఈరోజు మేము ఏం చేసామో తెలుసు, ప్రతి సంవత్సరము మాకు కలిగిందల్లా తీసుకొచ్చి వండి ప్యాక్ చేసి, మాకు కలిగిన బట్టలు, మాకు కలిగిన చెప్పులు, మాకు కలిగినటువంటి దుస్తులు లేని వారికి వెళ్ళి ఈ రోజంతా అలిసిపోయేంత వరకు పంచిపెట్టి వచ్చేది క్రిస్మస్. మేము కానుకలు పంచిపెట్టి వచ్చాము.
ఈ సంవత్సరం ఎక్కువ చేసి అరిసిపోయి పిల్లల దగ్గర లేకపోతే మేము ఉన్నదాన్ని పెట్టుకొని ఈరోజు ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాము. కలిగిందల్లా తీసుకుపోయి ఎవరికైనా పెట్టి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కొంతమందికి పెట్టాము కూడా. ఇదినైనా బైబిల్ మాకు తెలిసిన క్రిస్మస్. మీరు ఎవరో ఒకరిని దశంభాగం తీసుకున్నాడంట, ఎవరో వచ్చి కానుకలు అడిగాడట, వాడినే చెప్తారు. మరి వాడిని పోషించవలసిన అవసరం లేదా మీకు? ఇప్పుడు మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవచ్చు. అదే ఉద్యోగం ఏం చేయలేమా? అదే చదువు మేము చదవలేమా? రే, నువ్వు చదివింది ఆఫ్టర్ ఆల్ రా, మేము పిహెచ్డీ చేసాము దీంట్లో. నువ్వు ఎంత సమయం పెట్టావో దానికంటే రెట్టింపు సమయం పెట్టాము. రా, నువ్వు ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక సబ్జెక్ట్ తీస్తా. ఎంత బాగా చెప్తామో. నువ్వు చెప్పేది ఏం తెలుసా? జాను పొట్టకు మాత్రం పనికి వస్తుంది. నేను చెప్పే బోధ ఒక పాపిని మార్చేస్తుంది, ఒక వ్యభిచారిని మార్చేస్తుంది, ఒక త్రాగుబోతుని మార్చుతుంది. ఒక్క బోధలో, నువ్వు చెప్పిన బోధలో ఒక్కరిని మార్చి చూపిరా నువ్వు. 200 మందిని మేము కాపాడుతున్నామో. అదిగో వారి భవిష్యత్తులో ఒకసారి చూడు. వారి బాధలు ఉన్న వారిని, వారి పాపాల్లో ఉన్న వారిని మేము విడుదల చేసినటువంటి మహా క్రిస్మస్ రా మేము నేర్చుకున్న క్రిస్మస్. చెప్పండి ప్రియమైన వాళ్ళారా, వారికి మాకు ఎంత తేడా ఉందో. అందుకే మాకు తెలిసిన క్రిస్మస్ మీకు తెలియలేదని చెప్తున్నాం మేము. తెలిస్తే చేయండి. ఇది మొదట వాక్యంలో రాయబడినటువంటి అర్థాలు. అందులో ఆయన చెప్పిన ప్రకారం ఆరాధన అంటే 5 భాగాలు ఉండాలి. ఆరాధనలో వ్యక్తిగతమైన ఆరాధన ఉండాలి, కుటుంబ ఆరాధన ఉండాలి, సంఘారాధన ఉండాలి. ఓకేనేనా? ఆరాధనలో 5 భాగాలు ఉండాలి. అలాగే ఆరాధన ఎలా చేయాలట బ్రదర్? ఆత్మతోనూ సత్యంతోనూ. మా ప్రభు మాకు నేర్పించిన క్రిస్మస్ అది. నువ్వు ఆరాధన రోజు బాగా వచ్చి బట్టలు చూపించుకొని వెళ్ళావు, నగలు చూపించుకొని వెళ్ళావు, మాకు కార్లోనే చూపించుకొని వెళ్ళారు ఈరోజు క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరూ. ఆరాధనలో దేవుడు కోరినటువంటి ఆరాధన ఏదో చూపించావా నా సోదర బోధలో? లేదు, ఇదే వాక్యం చదివి వెళ్తారు. అదే వాక్యం చదివి నేను చెప్తున్నా, ఇదే వాక్యం చదువుకోవడం, ఇటు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, కానుకలు వచ్చేస్తాయి అని చెప్పేసి పోదాము వాళ్ళు. అది మీకు తెలిసిన క్రిస్మస్. మాకు తెలిసిన క్రిస్మస్లో చెప్తున్నాము. ఆరాధనలో ఇదిగో చెప్పబడిన ప్రకారము ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఏంటయ్యా? ఆత్మ అంటే ఏంటి చెప్పు మాకు. సత్యం అంటే ఏంటో చెప్పు మాకు. యథార్థంగా ఆరాధించేది మాకు చెప్పు మాకు. మరి అందులో చెప్పబడినది అదిగో ఆత్మతో సత్యముతో. ఆత్మ అంటే నైనా ఆత్మ అనగా అంతరింద్రియాల యొక్క కలయిక. సత్యం అంటే యథార్థమైనది, నిజమైనది. ఇదిగో ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థించొద్దును, ఆత్మతో బోధించుకుందును, ఆత్మతో బలవిరుద్దును, ఆత్మతో నేను కానుకలు వేస్తాను నిర్ణయించిన ప్రకారం అని అర్థం. అంటే 5 భాగాలను ఆత్మతో 5 ఇంద్రియాలతో చేసేదానిని ఏమంటారు బ్రదర్? ఆరాధన. ఆత్మతో సంబంధించిన ఆరాధన. మీకు వచ్చా ఈ క్రిస్మస్? వస్తే వెరీ గుడ్, రాకపోతే నేర్చుకున్నావు సోదరి. కానీ ఇది చేయకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇది బైబిల్లో ఉంది, నువ్వు చేస్తుంది బైబిల్లో లేదు. మీ పిల్లలకి డ్యాన్స్ కట్టించావే, ఆ పిల్లలకి ఇది నేర్పించుంటే ఎంత బాగుండు. నీ పిల్లలకి డిస్కో డ్యాన్స్ నేర్పించావే, ఇది నేర్పించుంటే ఎంత బాగుండు. బైబిల్లో లేని దాన్ని చెప్పేవే. ఆ డ్రెస్ అన్నీ వేసేసి ఎందుకు పెడుతున్నావు నువ్వు? చూసారా? డ్రెస్సులు పెట్టించి నేర్పించదు క్రిస్మస్. ఒక్క వాక్యం నేర్పించి పంపించుండు, అది కదా క్రిస్మస్ అంటే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మాటలు చేస్తున్నారు. అది కాబట్టి నిజమైన క్రిస్మస్ను గురించి చెప్పే సందర్భాలు ఓల్డ్ ఉన్నాయి. హెడ్డింగ్స్ మాత్రం చదువుకుని వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది కాబట్టి. ఓకేనైనా? రైట్. రెండవది చూడు బ్రదర్, రెండవ విషయము. నేడు క్రిస్మస్ అంటే ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి ఇప్పుడు లోకాసు వార్తకు రండి బ్రదర్, 2వ అధ్యాయానికి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అదే వాక్యం చదువుతున్నారు అందరు క్రిస్మస్ రోజు. ఈ వాక్యాన్ని నేను అదే వాక్యాన్ని చదివి నేను పరమాత్మని చెప్తున్నాను. ఏమంటున్నారు బ్రదర్? కొందరు గొర్రెల కాపరులు చేంజ్ చేస్తున్నారట. పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని ఉండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి అటు నిలిచిందట. ప్రభు మహిమ నాయన వారి చుట్టూ ఏమైందటమ్మా? ప్రకాశించినందున. అంటే ఇప్పుడు అక్కడ క్రిస్మస్ అంటేనే ఏం చేయాలని బ్రదర్? ఏం భయపడుతున్నారు మీరు? వాళ్ళు ఏమో భయపడ్డారట. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ పుట్టంగా నన్ను వార్త వారికి ఏం పుట్టించిందమ్మా? మరి మనకే ఈరోజు చేస్తున్న వాళ్ళకి భయం పుట్టిందా? పుట్టింది. వాళ్ళకు కూడా భయం పుట్టింది. ఏం భయమో? చికెన్ అయిపోయిందంట. చికెన్ అయిపోయిందట నాయనా, భయంగా ఉంది. కేకులు అయిపోయినాయట, భయంగా ఉంది. సీరియల్ సెట్లు అయిపోయినాయంట. ఈరోజు ఎక్కడ కుదరలేదు మైక్ సెట్లు, భయంగా ఉందట.
ఎంపిక చేసుకున్నటువంటి కానుకలు ఇంకా రెడీ రావలేదు, భయంగా ఉందట. నీ భయం మొందెత్తుకల్లా, అది భయం అంటారు. అది సరే, పండగలు ఎలా చేయాలో పేరు రావాలి మాకు, అది ఆడ బాగా చేయకపోతే మేము భయంగా ఉంది సార్. ఈరోజు మా పాస్టర్ గారు వస్తాడో లేదో భయంగా ఉంది సార్. కరెంట్ వస్తుందో లేదో భయంగా ఉంది సార్. దేనికే? డ్రాన్స్ వేసేదానికి. చెప్పండి, ఇదే మీరు భయపడింది. కానీ ఆ రోజు భయపడినటువంటి ఆ అపూర్వమైనటువంటి భావం చూడైనా దేని చూసి భయపడ్డారంట బ్రదర్? దేవుని మహిమను చూసి ఏమయ్యారు? మీరాడ భయపడుతున్నారు నాయన. మీ భయం వేరు. ఇదిగో మాకు తెలిసిన క్రిస్మస్ మేము ఇప్పటికీ భయపడుతున్నాం. ఏ రోజైనా క్రిస్మస్ అన్నటువంటి పరమార్థాన్ని మేము ఎక్కడ తప్పిపోతున్నామేమని మేము భయపడుతున్నాం. ఇది కరెక్ట్గా అందవలసిన వారికి ఇది అందుతుందో లేదో అని అందవేయడానికి మేము సరిచేయలేకపోతున్నామేమో. ఈరోజు భయం ఉంది. ఎందుకంటే ఇక్కడికి పోవాలి, అక్కడ పోవాలి, 6 కార్లు కావాలి ఈరోజు. ఏది? బిడ్డలు అల్లాడుతున్నారు. వారిని పంపించి ఆ ప్రదేశాలలో అంతా పోయి నడిపించి రావాలి, వాక్యాన్ని చెప్పి రావాలి. మాకు తెలిసిన క్రిస్మస్ మీకు తెలుసు అన్న పాటలు చెప్పి రావాలి. ఇదిగో దొరకట్లేదు, మాకు భయంగా ఉంది. ఇది భయం. మరి మీరు చేసే భయం ఏందయ్యా? కేక్ దొరకలేదట. ఒక ఆమె ఏడుతుంది నాయన, పండగకి కేక్ కట్ చేయాలంటే కేక్ దొరకట్లేదట, వాళ్ళకి స్వీట్లు దొరకలేదంట, బంధువులు వచ్చేస్తున్నారు, చికెన్లు దొరకలేదట. ఇదట్టండి భయం? నో, భయం అంటే అది కాదు. చూసారా, వారి దేవుని మహిమకు భయపడుతున్నారంటే మహిమ అంటే ఏంది బ్రదర్? మహిమ అంటే దైవత్వమునకు భయపడుతున్నారు. తీర్పు దినం దేవుడు మనల్ని అడగనైనది ఏదైనా ఆ దైవత్వాన్నే, ఆ మహిమని అడగనై ఉన్నాడు దేవుడు. తన మహిమలోకి మనల్ని మార్చుకోవాలని దేవుడు ఆశ చేస్తూ ఉంటే ఇంకా నువ్వు మారలేదు. దీనికి భయపడు సోదరా. ఇది క్రిస్మస్ అంటేను. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ కిందకి రా. అయితే ఓకే, మీరందరూ ఏది చెప్పద్దు, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మేము మీకు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ రోజు నిజంగా తెలియజేయవలసిన విషయం ఇది. సంవత్సరానికి ఒకసారి కాదు. ఇప్పుడు చెప్పింది నేను, ప్రతిరోజు క్రిస్మస్. దేని గురించి చెప్పు? సువార్తను చెప్పు. ఈ రోజులో నిన్ను పిలవాల్సింది దేని ద్వారానైనా? దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడట? సువార్త ద్వారానే పిలుస్తాడే తప్ప కళల ద్వారా, దర్శనాల ద్వారా పిలవడు. అది మీకు తెలిసిన క్రిస్మస్. మాకు తెలిసిన క్రిస్మస్ ఇదిగో రాసి చూపించినటువంటి మహాసత్యం. ఈ సువార్త ద్వారా యేసు మరణ సమాధి పునరుద్ధానం, జనన మరణ సమాధి పునరుద్ధానమును ప్రకటించటే ఈ సువార్త. ఈ సువార్తను తీసుకెళ్ళి చెప్పు, మహానందం వస్తుంది వాళ్ళకి. యేసు ప్రభు పుట్టాడన్నటువంటి ఈ శుభవార్త చెప్పారు దేవదూత వచ్చి. అందులో చెప్పిన దాంట్లో ఏమేమి ఉందంటే జనన మరణ సమాధి పునరుద్ధానం మీకోసం. యేసు జన్మించింది మీకోసం, యేసు చనిపోయింది మీకోసం, యేసు సమాధి చేయబడింది మీకోసం, యేసు తిరిగి లేచింది మీకోసం, మీ పాపముల కోసం. ఆయన పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చింది. నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషకరమైన సువార్త మనం ఏది తెలుసో చెప్పాలంటే కింద చదువు బ్రదర్. కింద ఏదో చెప్తున్నాడు చూడు బ్రదర్. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. అండర్లైన్. ఏ పదవటైనా రక్షకుడు. ఏంటి మా రక్షకుడు అంటే? రక్షించేవాడు. చెబుతుర్లే, కరెక్టే. రక్షించేవాడు అంటే దేని నుంచి రక్షించాలా? ఒకటి ఏదైనా పాపము పాపము పాపము. ఏందారు ఈ పాపం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే చెప్తున్నాను లలిత కుమారు, పాపము అంటే మనిషి 2 భాగాల యొక్క కలయికర్రా. ఒక భాగము శరీరము, ఇంకొక భాగము ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి. 2 తల్లి కలిపి భూమి మీదకి పంపించాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, మరణం అయ్యేటప్పుడు మళ్ళీ విడిపోతుంది. మన్నైనది తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడికి వెళ్ళేటప్పటికి చూసారా, వెళ్ళి చేరనీయకుండా ఈ దేహంలోకి ఆత్మ వచ్చినప్పుడు ఈ దేహంలో బ్రతికిన నాలో 2 పెను ప్రమాదాలు ఉన్నాయి. రే లలిత్ కుమార్, 2 ఉన్నాయిరా. ఎప్పుడైనా చెప్పేవారు మాకు ఈ సత్యాన్ని నువ్వు? 2 పెను ప్రమాదాలు ఉన్నాయి నీ ఆత్మకి భూమి మీద ఉండేటప్పుడు. ఒకటి పాపం అనే ప్రమాదము, రెండోదినైనా తీర్పు అనే ప్రమాదము. చూసారా, ఏ లోకం నుంచి, ఏ దేవుని దగ్గర నుంచి తిరిగి వచ్చామో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దైవత్వం ఉంటేనే తిరిగి అక్కడికి వెళ్తాము. అది దైవ రూపము ఒకటి. అదేనా? అది మొదటి. అక్కడ ఆ దైవ రూపం లేకపోతే ఆ తీర్పులు నిన్ను పోనీయరు. అది ప్రమాదమే. రెండోది, ఫస్ట్ది ఏదైనా పాపము.
ఎవరైనా పాపం ఉంటే పాపంతో ఏం చేయలేరు నాయన, ఆడికి వెళ్ళలేరు. పాపం వాళ్ళంటే ఏం చేయాలమ్మా? వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. మరి ఇది ఎవరు చేశారు అంటే ఎవరైనా చేయగలమంటావేమో లలిత్ కుమార్, వెరీ గుడ్, ఒప్పుకుంటాను. కానీ ఆ రక్తం ఎలా ఉండాలి? పాపాన్ని తీసివేయగలిగినంత పరిశుద్ధంగా ఉండాలి. ఇది మనిషి చేయలేడు, ఎవరిది పరిశుద్ధమైంది కాదు. అందుకే దేవాది దేవుని కుమారుడై ఆయన, అర్థమైందా, శరీరధారిగా వచ్చి ఆయన రక్తాన్ని చిందించడం జరిగింది. ఈ త్యాగాన్ని దేవుడే చేయగలరు కాబట్టి అది చేసింది యేసుప్రభు వారు. సో రక్షకుడు అని అంటే పాపముల నుండి, తీర్పు నుండి రక్షించగలిగిన వాడినే ఏమంటారు ఆయన? రక్షకుడు. దీని పేరే క్రిస్మస్ అమ్మా. నా క్రైస్తవ సోదరులారా, మిమ్మల్ని వదలను. ఇది మాకు తెలిసిన క్రిస్మస్. ఇది మీకు తెలుసా? మీకు తెలియదు అంటే నేర్చుకోండి. క్రిస్మస్ అంటే రక్షకుడు వచ్చాడు అని. దేనికి వచ్చాడు? పాపముల నుండి, తీర్పు నుండి. ఈరోజు మీరు ఏదైనా షుగర్ ఉన్నా కూడా ఇంజక్షన్ వేసుకుందామని తింటావా? స్వీట్. ఈరోజు బిర్యానీ తినేసి రేపు మాత్రలు వేసేసుకుంటావు అనుకుంటావు నువ్వు. ఇది కదా నువ్వు చేసే క్రిస్మస్. ప్లీజ్ తినవద్దని నేను అనట్లేదు, తినండి హ్యాపీగా. కానీ పాపం నుంచి తప్పించుకో. రెండోది ఏదైనా తీర్పు నుంచి తప్పించుకో. రక్షకుడు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ చదువు. ఓకే, ఈయన పేరే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంది ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండు ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే అండర్లైన్ చేయండి అయినా, ఈ మాట చెప్తూ ఉండగానే వెంటనే పరలోకపు సైన్య సమూహము, దేవదూతల సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, అండర్లైన్, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏమై ఉండాలట బాబు? సమాధానమును కలుగును గాక. అంటే ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి బాబు? అసలు క్రిస్మస్ అంటేనే యేసు పుట్టింది ఎందుకర్రా అని అంటే, భూమి మీద ఉన్న మనకుని తండ్రి అయిన దేవునికి ఏం చేయడానికట? సంధి చేయడానికి, సమాధానపరచుటకు నేనేం చేసిన? ఆయనకి సమాధాన ఉండకుండా ఉండడానికి నేనేం చేశాను అని నువ్వు అంటావేమో. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైంది అయినా? అంటే ఇప్పుడు యేసుప్రభు భూమి మీద పుట్టాడు అన్నటువంటి క్రిస్మస్ కన్నా అస్సలు అర్థం ఏంటంటే ఇదేనైనా, దేవునికి మనకి ఏం చేయడానికి వచ్చాడట? సంధి చేయడానికి వచ్చాడు. అర్థమవుతుందైనా? సంధి అంటే ఏదైనా మధ్యసము, సమాధానపరచడానికంటే. మనకు గొడవ ఉంటే కదా సమాధానం. అప్పుడు ఏంటి గొడవ అని అంటే ఏంటి? ఒకసారి వాక్యం చదివేస్తే బాగుంటుంది అయినా. ఏంటి గొడవ? ఒక్కసారి చూడు బాబు. దేవునితో సమాధానం కలిగి ఉంటే కొరకు ఏం గొడవ జరిగిందో బ్రదర్, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ఇదినైనా నిజమైన క్రిస్మస్ అంటేను. ఒకసారి చూడైనా. గతకాలమందు దేవునికి దూరస్తులను, దేవునికి ఎట్టున్నమాట? దూరస్తులు. ఎందుకు దూరస్తులు అయ్యారట దేవునికి? మీ దుష్క్రియలు అంటే మన పాపముల అపరాధముల చేత దేవునికి ఏమైపోయామో, దేవునికి విరోధం అవడానికి కారణం ఏదైనా ఉందనంటే అదే. నువ్వు చేయరాని పాపాలు చేస్తే దేవునికి ఏమవుతాం బ్రదర్? ఓకే, దూరస్తులమైన మనము మీ దుష్క్రియల వలన మీలో దేవునికి విరోధ భావములు కలిగిన వారై ఉండి మిమ్మను కూడా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు, అండర్లైన్, మాంసాయుక్తమైన దేహమందు అయ్యా మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని ఆయన ఏం చేయడానికి వచ్చాడట బాబు? సమాధానపరిచి వెళ్ళాడు. అంటే ఇప్పుడు యేసు ఎందుకు పుట్టాడట? దేవునికి విరోధులమైన మనలను దేవునికి ఏం చేయడానికి వచ్చాడట? దేవునికి ఎందుకు విరోధులయ్యారు? ఎట్ట విరోధులయ్యామంట మనము మనుషులు? దుష్క్రియలు చేయరాని పని చేస్తే దేవునికి ఏమైపోతామో? దూరం అయిపోతాము. చేయవలసిన పని చేస్తే దేవునికి ఏమవుతాం?
దగ్గర అవుతాము. సో ఈ పని చేసుకోవడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చి సమాధానపరచాలా వద్దనైనా మనల్ని. అందుకే ఈ పాఠం సమాధానం అనే పాఠాన్ని మీకు చెప్తున్నా, గుర్తుందో లేదైనా అందులో పూర్తిగా చెప్పేస్తున్నాను కాబట్టి ఎక్కువ వివరించాల్సిన టైం ఏం లేదు కాబట్టి. అందుకని యేసు జన్మదినము రోజు అంటే క్రిస్మస్ రోజు చేయవలసిన పనులు ఇవి, కనీసం చేయవలసిన పనులు ఇవని వారు చదువుతున్నటువంటి లేదా ప్రతి ఒక్కరూ చదువుతున్నటువంటి క్రిస్మస్కి సంబంధించిన ఈ వాక్యం నుంచి సందర్భం అని మీకు చెప్పాము. మాకు తెలిసిన క్రిస్మస్ ఇదే అయితే మీకు తెలిసిన క్రిస్మస్ ఏంటి? మీకు తెలిసిన క్రిస్మస్లో ఆ పండగలే కనిపిస్తున్నాయి, పబ్బాలే కనిపిస్తున్నాయి, డ్రాన్స్లే కనిపిస్తున్నాయి, కానీ ఇదిగో దేవుని వాక్యంలో పరమార్థాలు చెప్పటం లేదు. నువ్వు ఇది చెప్పు, మార్చు. ఇదిగో ఆయన వచ్చిందే సమాధానపరచడానికి, ఆయన వచ్చింది భూమి మీదకి వచ్చిందే. అదేనా ఎలా వచ్చాడంట? మధ్యవర్తి. దేవునికిని నరులకును ఆయన ఎవరైనా మధ్యవర్తి, సమాధానపరచడానికే వచ్చాడు. ఇంకో మాట చెప్పిన రక్షించడానికే వచ్చాడు, సమాధానపరచడానికే వచ్చాడు, అపోస్తులను తర్పీదు చేయడానికే వచ్చాడు. చూసారైనా ఈ లోకానికి యేసుప్రభు వచ్చిన దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి నాయన. ఈ కారణాలే క్రిస్మస్లు, కానీ ఈరోజు అవి లేవు. అవి ఒక్కొక్కటిగా చదివేస్తాను నాయన. ఆ భూమి మీదకి ఆయన వచ్చినటువంటి కారణాలు దయచేసి రాసుకునేసి వెళ్ళి, దయచేసి మీ స్థానిక సంఘాలలో వెళ్ళి దయచేసి చెప్పాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఒకసారి ఆ మాటలు కేవలం హెడ్డింగ్లే చదివేస్తాను, వినేసి వెళ్ళిపోదురా. వ్రాయబడిన ప్రకారం వచ్చి పుట్టడమే క్రిస్మస్. అన్ని రకాల శోధనలను అనుభవించి జయించడమే క్రిస్మస్. మూడోది పాపము లేనివాడిగా జీవించి చూపడమే క్రిస్మస్. దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి చూపించడమే క్రిస్మస్. యేసు ఈ లోకానికి వచ్చింది తండ్రిని దేవుని వెల్లడిపరచడానికే, అది చూపించడానికి పుట్టాడంటే అదే క్రిస్మస్. అపోస్తులను సిద్ధపరచడానికి పుట్టాడు, అది క్రిస్మస్. క్రీస్తు మరణం కొరకే ఏమైనా వచ్చింది దేనికోసం అంటే బ్రదర్? చనిపోవడానికే వచ్చాడు, దీని పేరే క్రిస్మస్. పాప నివారణ చేయడానికి ఒక్కసారి మృతి పొందడానికి వచ్చాడు, అది క్రిస్మస్. దేవాది దేవుని ప్రేమను భూమి మీద బోధించి జీవించి చూపించడానికి వచ్చాడు, దీని పేరు క్రిస్మస్. సత్య ఆరాధన చేయమని నేర్పించి ఆరాధనకు పరమార్థాన్ని చూపించి వెళ్ళినదే నిజమైన క్రిస్మస్. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది తల్లి, మాకు తెలుసు. మేము ఆ పర్వతం మీద, మా పితలు ఆ పర్వతం మీద ఇక్కడ యెరూషలేములను ఆరాధించేవారు అంటే. నో, అది నీకు తెలియని ఆరాధన, అది నీకు తెలియని క్రిస్మస్. చూసారా? ఇప్పుడు మేము చెప్తున్నాం, నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఇది ఆరాధన ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి కాదు. ఇవినైనా వాక్యములో చెప్పబడిన తెలిసిన ఆరాధన. మీకు తెలియని క్రిస్మస్, నీకు తెలియని ఆరాధన అనే క్రిస్మస్ ఒకటి ఉంది. దయచేసి తెలుసుకొని మీరు మారాలని ప్రేమతో కోరుతున్నా. ఓకేనైనా? అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఎవరు ఇంట్లో కూర్చొని ఉండకూడదు. సాయంత్రం వెళ్ళి మీ బంధువులకి మీరు పోయి చెప్తారో, లేకపోతే మీ బంధువుల్ని క్రిస్మస్ పేరిట ఇంటికి పిలుచుకొని చెప్తారో, ఎట్టయినా చెప్పండి. ఓకేనా? మొత్తంలో చెప్పేసి రండి. ఈ విషయాలన్నింటినీ దయతో చెప్పి తెలియని వాళ్ళకి చేసి రామ్మని కోరుతున్నా. ఆ ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు వెళ్ళి కరెక్ట్గా జరిపించేసి రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకం కోరుతున్నాం. ఇప్పుడు చెబుతాము అందరికీ హ్యాపీ క్రీస్తు పుట్టిన దినం. అది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనైనా? వెరీ గుడ్. ప్రార్థన. మహిమ ఐశ్వర్యం కలిగిన కన్న తండ్రి, ఎంతో తేడా ఉందైనా మా బ్రతుకులకి, లోకంలో బతుకుతున్న బ్రతుకులకి. వాక్యం అనుసరిస్తే ఎంత ఆదాయమా తండ్రి, వాక్యానికి ఉన్న పరమార్థం ఎంతో గొప్పదే తండ్రి. అవునైనా ఎన్నేళ్ళు నీకు తెలియకుండానే శత్రులుగా మారిపోతున్నారు పండగల పేరుట. అలా కాకుండా మాకు తెలిసిన ఆరాధన మీకు తెలుసా, అలాగూ మాకు తెలిసినటువంటి క్రిస్మస్ మీకు తెలుసా అన్నటువంటి అద్భుతమైన సందేశంతో మరి మీ పిల్లలు అయిన మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. నిజంగా ఈ మాట ఎవరికైతే తెలియకుండా ఉందో వారికి తెలియజేసేటట్టు ఈ దినాన్ని ఉపయోగించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఇదిగో పిల్లలు బయట వెళ్ళున్నారు, ఇది ఇప్పుడు మళ్ళా సాయంత్రకాలం వెళ్ళనై ఉన్నారు. నేను తోడుగా ఉండి ఈ ఆటంకం లేకుండా అన్ని ప్రాంతాలలో ఉన్న తండ్రి పాఠాలు చెప్పి నిజమైన క్రిస్మస్ ఏంటో ఆ పిల్లలకి నేర్పించి తిరిగి రాగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. ఇంకా రానున్న తరాలకు బలమైనటువంటి క్రిస్మస్కి సంబంధించిన పాఠాలను స్థిరపరిచి బలపరిచి వాళ్ళ చేతుల్లో అప్పగించి వెళ్ళేటట్టు మమ్మల్ని కాచి కాపాడమని కోరుతున్నాం. ఎదుగు చేరుచిన బిడ్డలో వారి కుటుంబాలను ఈ సంతోష దినాలలో సంతోషంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. రొట్టెకి నూనె కొదవ కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నీ సంకల్పం ప్రకారం బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి.
ఇది లేక కూడా ఉన్నారు నాయన పిల్లలు. అన్నం లేకుండా ఈరోజు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీలైతే నా తండ్రి వారందరికీ పెట్టగలిగే శక్తి సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకొని వారందరికీ అందచేయండి తండ్రి. మాకు ఇచ్చిన పనిని ఎంతో బాధ్యతాయుతంగా భారంతో లాక్కొచ్చేసాం తండ్రి. ఈ సంవత్సరాన్ని మరొక సంవత్సరం ఇంకా ఆనందంతో, ఇంకా మా కష్టాల కంటే కూడా ఎక్కువగా ఇచ్చి చేసి ఈ పనిని నీ చేతికి అప్పగించి చూపించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ చల్లటి దీవెనలు మాతో ఉంచి కాచి కాపాడగలను పెడుతూ దుఃఖలు ఘనత మహిమ ప్రభావాలు యావత్తు మీకే చెల్లిస్తూ 3 ఫ్లోర్ల నిండా కూర్చున్న మీ బిడ్డలందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించి బలపరచమని మనవులన్నింటినీ మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలనైనా.